నమస్తే, వెల్కమ్ టు మిడ్ డే డిబేట్. నేను రవి. కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డితో మరోసారి సమావేశమయ్యారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. ప్రధానంగా ఆపరేషన్ ఖగార్ అంశం గురించి చర్చ జరిగిందని చెబుతున్నా గత కొన్ని రోజుల వ్యవధిలోనే సీఎం రేవంత్ రెడ్డి జానారెడ్డిని రెండోసారి కలవటం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ నేపథ్యంలో ఖగార్ సహా రాష్ట్ర రాజకీయాలపై చేసిన మంతనాలు, తీసుకున్న నిర్ణయాలపై చర్చను ఇవాల్టి మిడ్ డే డిబేట్లో చర్చిద్దాం. మొత్తానికి ఆపరేషన్ ఖగారా లేకపోతే రాష్ట్రంలో జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలపై సీనియర్ నేత జానారెడ్డితోటి రేవంత్ రెడ్డి చర్చలు జరిపారా? తదితర అంశాల గురించి ఈరోజు డిబేట్లో మనం చర్చను ప్రారంభిస్తున్నాం. ఈ చర్చా కార్యక్రమంలో తిరుహరణ శేషు గారు రాజకీయ విశ్లేషకులు, అలాగే బీజేపీ నుంచి కృష్ణారెడ్డి గారు, అలాగే కాంగ్రెస్ పార్టీ నుంచి టీపీసీసీ అధికార ప్రతినిధి సంజయ్ రెడ్డి గారు చర్చా కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ముందుగా శేషు గారు, రాజకీయ విశ్లేషకులు. శేషు గారు నమస్తే. నమస్కారం. శేషు గారు, ఏంటి అంటే జానారెడ్డితో రెండోసారి సీఎం రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. ఏంటి రాజకీయ పరిణామాల గురించి చర్చించారా? మరోపక్క కర్రెగుట్టలో జరుగుతున్నటువంటి ఆపరేషన్ ఖగార్ గురించి చర్చించారనుకోవచ్చా? గతంలో 2005లో అప్పటి హోంమంత్రిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పనిచేసినటువంటి అనుభవం, మరోపక్క అప్పటి నక్సల్స్తో శాంతి చర్చలకు ఆహ్వానించినటువంటి అనుభవం ఉన్న నేపథ్యంలో ఓ పక్క బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా నిన్న ఈ అంశం గురించి వ్యాఖ్యానించిన నేపథ్యంలో ఈ యొక్క చర్చకు ప్రాధాన్యత ఏర్పడింది అనుకోవచ్చా? అందరికీ నమస్కారం. గత కొంతకాలంగా ప్రభుత్వంలో జానారెడ్డి పోషించేటటువంటి పాత్ర ప్రాధాన్యత పెరుగుతున్నట్లుగా మనకి కనపడుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఇది రెండోసారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు జానారెడ్డి గారి ఇంటికి వెళ్ళి మంతనాలు జరపటం. గతంలో కూడా మంత్రివర్గ విస్తరణ జరగటానికి ముందు జానారెడ్డి ఇంటికి వెళ్ళి మాట్లాడినట్టుగా మనకి వార్తల్లో చూసాం. అదేవిధంగా జానారెడ్డి అధిష్టానానికి ఒక లేఖ రాసిన తర్వాతనే మంత్రివర్గ విస్తరణ జరుగుతుందని అనుకున్నాం, అది ఆగిపోయింది. కాబట్టి మొత్తం కాంగ్రెస్ ప్రభుత్వంలో జానారెడ్డి యొక్క ప్రాధాన్యత పెరుగుతుందని చెప్పడానికి ఇప్పుడు జరిగినటువంటి రెండవ ఉదంతం. ఈ రోజు ముఖ్యమంత్రి గారు జానారెడ్డి గారి నివాసానికి వెళ్ళి కలిసి మాట్లాడారు. అయితే ఈ మాటల్లో ప్రధానమైనటువంటి, ఈ చర్చల్లో ప్రధానమైనటువంటి అంశం ఏంటి అనేది బయటకు వస్తున్నటువంటి సమాచారం ప్రకారం గత కొంతకాలంగా ఆపరేషన్ ఖగార్ పేరుతోటి భారత ప్రభుత్వము పెద్ద ఎత్తున ఒక విధంగా దండకారణ్యం మొత్తాన్ని జల్లెడబడుతూ ఒక మారణ హోమం అయితే భారతదేశంలో జరుగుతుంది అనేటటువంటి అభిప్రాయం చాలా స్పష్టంగా మన కళ్ళ ముందు కనపడుతుంది. మొత్తం దండకారణ్యంలో ఈ ఆపరేషన్ ఖగార్ పేరుతోటి కనిపించిన నక్సలైట్ల మొత్తాన్ని కూడా ఒక విధమైనటువంటి సంహారం చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. 2026 మార్చి నాటికి నక్సల్స్ రహిత భారతదేశాన్ని ఏర్పాటు చేస్తామని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పదే పదే చెప్తున్నారు. అయితే ఈ ఆపరేషన్ ఖగార్ లో భాగంగా జరుగుతున్నటువంటి ఈ నక్సల్స్ వేట అనేది అటు జార్ఖండ్, ఛత్తీస్గఢ్, ఒడిశా, మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఈ 5 ప్రధానమైనటువంటి రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి సంఘటన. అయితే ఇప్పుడు మనకి ములుగు వెంకటాపురం నుంచి అటు ఛత్తీస్గఢ్ బార్డర్స్ కి, ఇటేపు మహారాష్ట్ర బార్డర్స్ కి మొత్తం ఒక 145 కిలోమీటర్ల దూరంలో ఆవరించి ఉన్నటువంటి కర్రెగుట్టలలో నక్సలైట్లు స్థావరాలు ఏర్పాటు చేసుకున్నారని, అక్కడ షెల్టర్ తీసుకుంటున్నారనేటటువంటి వార్తలు వచ్చినటువంటి నేపథ్యంలో పెద్ద ఎత్తున పోలీసు బలగాలు, గ్రేహౌండ్స్ బలగాలు, స్పెషల్ పార్టీ పోలీసెస్, కేంద్ర బలగాలు మొత్తం కూడా ఈ కర్రెగుట్టల చుట్టూ మోహరించి ఉన్నారు. అక్కడ జరుగుతున్నటువంటి ఆపరేషన్లలో ఒక్కరోజే 38 మంది నక్సల్స్ ని చంపివేసినటువంటి సందర్భాన్ని చూస్తున్నాం. ఇది ఒకటి కర్రెగుట్టల ఇష్యూ ఒక పక్క జరుగుతుంది. గత కొంతకాలంగా దండకార్యాన్ని మొత్తాన్ని జల్లెడబడుతూ ఆపరేషన్ ఖగార్ పేరుతోటి నక్సల్స్ వేరివేత కార్యక్రమం జరుగుతున్నటువంటి నేపథ్యంలో నిన్న తెలంగాణ రాష్ట్రాన్ని 10 సంవత్సరాలు పరిపాలించినటువంటి కేసీఆర్ కూడా వరంగల్లో ఎలకతుర్తిలో రజతోత్సవ సభ సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి ఒక మాట చెప్పారు, ఒక అప్పీల్ చేశారు. ఆపరేషన్ ఖగార్ ని నిలిపివేయమని, ఆపరేషన్ ఖగార్ ద్వారా పెద్ద ఎత్తున మారణ హోమం జరుగుతుందని. అయితే ఇటీవల నక్సల్స్ వర్గాల నుంచి కూడా కేంద్ర ప్రభుత్వానికి వచ్చినటువంటి విజ్ఞప్తి ఏంటంటే, మేము చర్చలు చేయడానికి సిద్ధంగా ఉన్నాము, మేము చర్చలకు సిద్ధమన్నటువంటి నేపథ్యంలో కేసీఆర్ కూడా ఏం చెప్తున్నారంటే, నక్సలైట్లను చర్చలకు పిలవాలి, ఆపరేషన్ ఖగార్ ని ఆపివేయాలి, తర్వాత ఈ కర్రెగుట్టల్లో జరుగుతున్నటువంటి మారణ హోమాన్ని కూడా ఆపివేయాలనేటటువంటి ఒక డిమాండ్ వచ్చిన నేపథ్యంలో
నిన్నటి రోజు జరిగిన మరొక పరిణామం ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక పీస్ కమిటీ ఆర్ఆర్ గోపాల్ గారు కావచ్చు, చంద్రకుమార్ కావచ్చు, ఇట్లాంటి కొంతమంది సభ్యులందరూ కలిసి ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేశారు. ఈ కర్రెగుట్టల్లో జరుగుతున్నటువంటి ఒక నక్సల్స్ ఏరివేత కార్యక్రమాన్ని, హంటింగ్ కార్యక్రమాన్ని, తర్వాత కేంద్ర ప్రభుత్వముకి మీరు విజ్ఞప్తి చేయాలి, ఈ ఆపరేషన్ కగార్ని నిలిపివేసి నక్సల్స్ ని చర్చల్లోకి తీసుకోవాలి, చర్చలకు పిలవాలి అనేటటువంటిది. ఎందుకంటే ఇది గతంలో మనకి జరిగింది కదా. 2004లో రాజశేఖర రెడ్డి గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయిన తర్వాత 2005లో ఒక కార్యక్రమం తీసుకున్నారు. నక్సల్స్ తోటి శాంతి చర్చలు జరపడానికి ఒక నిర్ణయం తీసుకున్నారు. నక్సల్స్ తో చర్చల సందర్భంగా ఆనాటి హోంమంత్రి జానారెడ్డి నక్సల్స్ తో చర్చించేటటువంటి కార్యక్రమానికి నాయకత్వం వహించారు. కాబట్టి ఈ పరిణామాలన్నింటిలో కూడా మరొకసారి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఈ అంశాలపైన, అటు ఆపరేషన్ కగార్ విషయంలో కానీ, ఇటు కర్రెగుట్టలో జరుగుతున్నటువంటి ఎన్కౌంటర్ విషయంలో కానీ, తర్వాత నక్సల్స్ తో చర్చలు జరిపేటటువంటి విషయంలో కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తే బాగుంటుంది అనేటటువంటి అంశాలపైన చర్చించడానికి పెద్దలు జానారెడ్డి గారిని ముఖ్యమంత్రి గారు కలిసినట్టుగా, మరి ఆ చర్చల సారాంశం అయితే బయటకు రాలేదు. కానీ బహుశా కేంద్ర ప్రభుత్వానికి ఈ అంశం పైన ఒక లెటర్ రాయాలి, కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా విజ్ఞప్తి చేయాలి, వాళ్ళతో చర్చలు జరిపించడానికి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలనేటటువంటి ఒక సూత్రప్రాయమైనటువంటి అంగీకారానికి వచ్చినట్లుగా తెలుస్తుంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఏమి నిర్ణయం తీసుకోబోతుంది, ఎట్లా వ్యవహరించబోతుంది, మరి ముఖ్యంగా ఇప్పుడు కర్రెగుట్టల విషయం చాలా ప్రధానమైనటువంటి అంశంగా మారిపోయింది. ఇప్పుడు ఆ గుట్టల చుట్టూ కూడా చేరినటువంటి కేంద్ర బలగాల విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నటువంటి పరిమిత అధికారాలు ఏంటి, రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా దాంట్లో జోక్యం చేసుకోగలుగుతుంది, కర్రెగుట్టలో జరుగుతున్నటువంటి మారణ హోమాన్ని ఆపటానికి రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి మార్గాలు ఏంటి అనేటటువంటి విషయం పైన బహుశా వాళ్ళ మధ్య చర్చలు జరిగినట్టుగా నాకు అనిపిస్తుంది. గతంలో ఒక సంఘటన జరిగిందండి. జానారెడ్డి గారు హోంమంత్రిగా ఉన్నప్పుడు ఆల్మోస్ట్ అప్పుడు మావోయిస్ట్ పార్టీ కీలక నేత అయినటువంటి రామకృష్ణ ఆర్కేని మన గ్రే హౌండ్స్ బలగాలు లేకపోతే స్పెషల్ పార్టీ పోలీసులు చుట్టుముట్టినటువంటి సందర్భంలో ప్రధాన మీడియాలో వార్తలు కూడా వచ్చాయి, ఆర్కే పట్టుబడబోతున్నారు అనేటటువంటి వార్తలు వచ్చిన నేపథ్యంలో అప్పుడు కూడా జానారెడ్డి గారు జోక్యం చేసుకొని ఆర్కేని చుట్టుముట్టినటువంటి బలగాలన్నిటిని వెనక్కి రావాల్సిందిగా ఒక హోమ్ మినిస్టర్ హోదాలో ఆర్డర్స్ వేయటం వల్ల ఆ రోజు ఆర్కేని పట్టుకోలేదు అనేటటువంటి ఒక వార్తను కూడా మనం అప్పట్లో చూసాం. కాబట్టి జానారెడ్డికి ఆ విధమైనటువంటి అప్రోచ్, ఆ విధమైనటువంటి కనెక్టివిటీ ఉంది. కాబట్టి బహుశా ఈ అంశం పైన జానారెడ్డి దగ్గర నుంచి సూచనలు సలహాలు తీసుకోవడానికి ముఖ్యమంత్రి కలిసినట్లుగా మనకు అనిపిస్తుంది. బహుశా తెలంగాణ ప్రభుత్వము ఈ విషయంలో ఏం పాత్ర పోషించబోతుంది అనేది కీలకంగా మారుతుంది. ఎందుకనంటే హోంమంత్రి అమిత్ షా గారు చాలా చాలా కీలకంగా చెప్తున్నారు, 2026 మార్చి నాటికి నక్సల్స్ రహిత భారతదేశాన్ని అంటే ఒక విధమైనటువంటి దేశంలో ఒక మారణకాండ జరుగుతుందండి. ఇక్కడ మీరు చూడండి, గత 2 సంవత్సరాలుగా లొంగిపోయిన నక్సలైట్లే మనకు కనపడట్లేదు. ఎక్క నక్సలైట్ ఏ ప్రాంతంలో కనపడ్డా దారుణంగా చంపివేస్తున్నటువంటి సందర్భాల్లో మనం చూస్తున్నాం. పౌర సమాజం మొత్తం కూడా దీనికి వ్యతిరేకంగా మాట్లాడుతుందండి. ఎందుకంటే భారత రాజ్యాంగం సమోన్నతమైనది కదా, భారత రాజ్యాంగం చాలా గొప్పది కదా, ప్రతి వ్యక్తికి జీవించేటటువంటి హక్కునిచ్చింది. బట్ వాళ్ళు కూడా ఏమీ ఉగ్రవాదులు కాదు కదా. నిన్న బైసరన్ లో కాల్పులు జరిపి 26 మందిని చంపినటువంటి ఒక నటోరియస్ కాదు కదా, ఒక ఉగ్రవాదులు కాదు కదా. మన పౌరులే ఒక సమాజ స్థాపన కోసం, సామాజిక న్యాయం కోసం వాళ్ళు నమ్మినటువంటి మార్గంలో నడుస్తున్నటువంటి వాళ్ళని లొంగిపోయేటటువంటి అవకాశాలు ఉన్న చోట కూడా మారణ హోమం చేస్తూ, కాల్చి పడేస్తూ, నిర్దాక్షిణ్యంగా ప్రాణాలు తీస్తున్నటువంటి ఒక రాజ్య హింసకు వ్యతిరేకంగా పౌర సమాజం అంతా కూడా ఇవాళ మాట్లాడుతుంది కదా. కాబట్టి ఇది ఒక సామాజిక సమస్యగా చూడాలి, శాంతి భద్రతల సమస్యగా కాకుండా ఒక సామాజిక సమస్యగా చూసి దీనికి పరిష్కారం చూపించాల్సినటువంటి ప్రభుత్వాలే కక్షగట్టినట్టుగా, లేకపోతే వాళ్ళు ఈ దేశానికి నష్టం చేసేటటువంటి వ్యక్తులుగా, సంస్థలుగా ముద్ర వేసి వాళ్ళని చంపేటటువంటి కార్యక్రమాన్ని ఏ మానవతా హృదయం ఉన్నటువంటి వాళ్ళు ఒప్పుకుంటారు? ఎవరు ప్రాణాలు తీయటాన్ని, రాజ్యం హింస చేయటాన్ని ఎవరు ఒప్పుకుంటారు? ఏ ప్రజాస్వామ్యం ఒప్పుకుంటది? ఏ రాజ్యాంగం ఒప్పుకుంటది అనేటటువంటి ప్రశ్న మన ముందు తలెత్తుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ఈ మారణకాండను ఆపాలి. నక్సలైట్లు మావోయిస్టులతోటి చర్చలకు తెరదీయాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళతో చర్చించి వాళ్ళు కోరుతున్నటువంటి అంశాలపైన ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందో వాళ్ళ ముందు పెట్టాల్సినటువంటి అవసరం ఉంది కదా. కాబట్టి ఎప్పుడు కేంద్ర ప్రభుత్వము ఒక రాష్ట్ర ప్రభుత్వ స్థాయిలో కాకుండా కేంద్ర ప్రభుత్వము నక్సల్స్ తోటి సంప్రదింపులు జరిపి, మావోయిస్టులతో సంప్రదింపులు జరిపి వాళ్ళ డిమాండ్లను పరిష్కరించడానికి ఏం ప్రయత్నం చేస్తున్నారు? ఇవాళ మావోయిస్టులు, నక్సలైట్లు ఎవరి కోసం పోరాడుతున్నారు అనేటటువంటి ప్రశ్న
ఇవాళ పౌర సమాజం ముందు వస్తుంది, సివిలైజేషన్ సొసైటీ ముందు వస్తుంది. కాబట్టి రైట్. కేంద్ర ప్రభుత్వానికి కూడా స్వతంత్ర టీవీ ద్వారా నేను చేస్తున్నటువంటి విజ్ఞప్తి, ఆపరేషన్ కగార్ని ఆపండి. శాంతి చర్చలకు అయితే మాత్రం కర్రెగుట్టలో రావాల్సినటువంటి అవసరం ఉందంట. ఆపండి. Right. ప్రభుత్వము వాళ్ళని చర్చలకు పిలవాలి. Right. చర్చల్లో వాళ్ళు లేవనెత్తుతున్నటువంటి అంశాలపైన మీ వైఖరి ఏంటో చెప్పాల్సినటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వం పైన ఉంది. Right. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆ విధమైనటువంటి చొరవ చర్య తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి కూడా విజ్ఞప్తి రైట్. చేస్తున్నాను. మానవతా దృక్పథంతో సామాజిక అంశంగా పరిగణలోకి తీసుకొని శాంతి చర్చలకు అయితే రావాలంట. రైట్. మొత్తానికి రెండవసారి జానారెడ్డితో కాంగ్రెస్ సీనియర్ నాయకులు మాజీ హోంమంత్రి జానారెడ్డితో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం అవడం ప్రాధాన్యత సంతరించుకుంది. మరోపక్క ఆపరేషన్ కగార్ గురించి చర్చించారా, మరోపక్క రాష్ట్రంలో రాజకీయ పరిణామాల గురించి చర్చించారా అనే అంశాలే ఇప్పుడు మిడ్ డే డిబేట్లో చర్చిస్తున్నాం. సంధ్యారెడ్డి గారు టీపీసీసీ అధికార ప్రతినిధి స్టూడియోలో ఉన్నారు. సంధ్యారెడ్డి గారు నమస్తే. నమస్తే. ఏంటి అంటే రెండోసారి కాంగ్రెస్లో సీనియర్ అయినటువంటి జానారెడ్డి గారితో ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి ఇంటికి వెళ్ళి కలిశారు. ఏంటి అంటే ఒక పక్క ఆపరేషన్ కగార్ గురించా, లేకపోతే రాజకీయ అంశాలు అనుకోవచ్చా, లేకపోతే ఏంటి? నిన్న కేసీఆర్ బహిరంగ సభలో కొన్ని వ్యాఖ్యలు చేశారంటే రజతోత్సవ సభలో, కానీ ఆపరేషన్ కగార్కి అయితే మాత్రం మేము లేఖ రాస్తున్నాం అన్నారు. దానికి స్పందించి ఏమన్నా ఈ కగార్పై ముందుగానే కాంగ్రెస్ పార్టీ మేలుకుందనుకోవచ్చా, లేకపోతే ఎట్లా? ఒకటి సార్, కాంగ్రెస్ పార్టీ స్వేచ్ఛ ఉన్న పార్టీ, కాంగ్రెస్ పార్టీ అందరిది. సీనియర్లు గతంలో మీరు అన్నట్టుగా అన్ని అంశాలలో జానారెడ్డి గారు చాలా సీనియర్. దాంట్లో వెళ్ళిన ఆంతర్యం ఏమో ఉంది అని కాదు, ప్రతి అంశం మీద సీనియర్లు అందరిని కూర్చొని కూడా మాట్లాడుకుంటారు. దిగ్విజయ్ సింగ్ గారు ఉన్నప్పుడు హోంమంత్రిగా ఉన్నారు కాబట్టి, వాళ్ళు కూడా కేంద్ర ప్రభుత్వంలో అప్పుడు పనిచేసిన సార్ వాళ్ళు ఉన్నారు కాబట్టి, వీళ్ళందరూ కూడా చర్చలకు ఇలా ఉండాలి అని చెప్పి సలహాలు సూచనలు ఇస్తారు. ఏదైనా మేము మొన్న జరిగిన కాశ్మీర్ దాడిలో కూడా మేము ఒకటే చెప్తున్నాం, కేంద్ర ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా మేము మద్దతు ఇస్తాము. మేము శాంతి భద్రతల విషయంలో వెనుకకు పోయేది లేదు. మనము అందరం బాగుండాలి, మన భారతీయులను కోరుకునే వ్యక్తులము. అట్లానే వేరే వాళ్ళు ఖరాబ్ కావాలి, వేరే వాళ్ళు ఏదో చేయాలని మన జోలికి వచ్చినప్పుడు, మన మీద దాడి చేస్తున్నప్పుడు మనం అందరం కూడా పార్టీలను పక్కన పెట్టేసి అందరం కూడా సమన్వయంతో ముందుకెళ్ళాలని అన్నాం. కాంగ్రెస్ పార్టీ కూడా అదే చెప్తుంది. ఇలా కేసీఆర్ గారు ఉండొచ్చు, కేసీఆర్ గారు ఎందుకు చెప్పిండని మేము అనం. ఆయన కూడా ఒక రాజకీయ నాయకుడు, మాజీ సీఎం, సలహాలు ఇచ్చినంత మాత్రాన తప్పేం లేదు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రతి ఒక్కరు సలహాలు తీసుకుంటుంది, ప్రతి ఒక్క సూచన మేరకి పోతుంది. మేబీ ఉండొచ్చు జానారెడ్డి గారు సీనియర్ నాయకులు, ఇవాళ కాంగ్రెస్ పార్టీలో చాలా నమ్మకమైన వ్యక్తి, ఫస్ట్ నుంచి పనిచేసిండ్రు, అపారమైన నమ్మకం కూడా ఉంది ఆయన మీద. విధి విధానాలు కట్టుబడి ఉంటారు. ఏదున్నా కూడా ఒక పెద్దన్న పాత్ర వహిస్తారు కాబట్టి ఒక కొడుకుగా ఇంటికి 2005లో అంటే ఇప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా రాజశేఖర రెడ్డి ఉన్న సమయంలో అప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి కూడా ఒక ప్రధాన అంశంగా ఈ అంశాన్ని తీసుకుంది. నక్సల్స్ తోటి శాంతి చర్చలు, వాస్తవం అండి. ఇప్పుడు నక్సల్ తోటి శాంతి చర్చలు మేము కొనసాగిస్తాము ఆ అంశం కూడా ప్రధానంగా తీసుకున్నారు. తర్వాత పిలిచారు, వాళ్ళతోటి సమావేశమయ్యారు. మరి అవి చర్చలు ఎంతవరకు వచ్చినా, కానీ ఆ అనుభవపూర్వకంగానే అప్పుడు హోంమంత్రిగా ఉన్నటువంటి జానారెడ్డి అభిప్రాయం తెలుసుకోవడం కోసం ఎవరైనా కూడా ఇప్పుడు బీజేపీ కంట్రిబ్యూషన్ లేదండి, బీఆర్ఎస్ లేదా, అందరు సలహాలు తీసుకుంటాం. ఇది మనం ఒక్కరం తీసుకోవడానికి తప్పకుండా, ఎందుకంటే వాళ్ళ అనుభవం అనేది మనకు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే గతంలో హోంమంత్రిగా చేసిండు కాబట్టి చాలా అప్పుడు ఇంకెక్కువ ఉండండి నక్సలైట్ల ప్రభావం. ఇప్పుడు చాలా తగ్గింది, కానీ నిజంగా కూడా ప్రతి ఒక్కరికి, ఇప్పుడు శేషు గారు చెప్పినట్టు ప్రతి ఒక్కరికి బతికే స్వేచ్ఛను మనకు కల్పించింది. కోర్టే వ్యాఖ్యానించింది, వాళ్ళు భారత పౌరులే అన్నట్లుగా కోర్టులు కూడా తప్పకుండా. కాకపోతే వాళ్ళ విధి విధానాలను కూడా మనం చర్చలకు పిలిపించి చాలా మందిని, ఎందుకో జలజీవన సవరంతిలోకి అందమంది చాలా మందిని తీసుకొచ్చినాం. వాళ్ళకి ఏదైనా బ్రతకడానికి అవకాశాలు కూడా చూపిస్తామని చెప్పినాం. కాబట్టి శాంతియుతంగానే జరగాలి. ఇక్కడ ఏదో విధ్వంసాలు సృష్టించాలి, లేకపోతే గొడవలు చేయాలి, లేదో చేయాలని, అందరము శాంతియుతంగా ఉంటేనే కాంగ్రెస్ పార్టీ ప్రజల కోసమే పనిచేస్తుంది. కర్రిగుట్టలు అంటే దాదాపు 4-5 రోజుల నుంచి కేంద్ర ప్రభుత్వ బలగాలు అయితే మాత్రం జల్లెడ పడుతున్నాయి. అక్కడ హెలికాప్టర్ల ద్వారా అవ్వచ్చు, లేకపోతే 15,000 మంది సైనికులతోటి దాదాపు 1000 మంది అక్కడ మావోయిస్టు కీలకమైనటువంటి నేతలు ఉన్నారన్న ఉద్దేశంతో అక్కడ జల్లెడ పడుతున్నాయి. నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ గా తీసుకుందనుకోవచ్చా? అంటే ఏ విధంగా అయినా సరే అక్కడ కర్రిగుట్టల్ని కాల్పుల్ని ఆప్ చేయాలా అని కేంద్ర ప్రభుత్వంతో ఏమైనా సంప్రదింపులు జరిపే అవకాశం ఉందా, లేకపోతే జానారెడ్డిని ఏమన్నా దూతగా పంపే అవకాశం పంపొచ్చు? ఇప్పుడు శాంతి భద్రతల విషయంలో వెనుకకు పోయేది కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కూడా ఉండదు. తప్పకుండా అక్కడ ఎవరు చనిపోయినా కూడా మన భారతీయులు చనిపోయినారు కాబట్టి వాళ్ళు ఎక్కడ జరగవచ్చు. మనకు కూడా అయ్యలట్ అని కూడా మన హైదరాబాద్లో కూడా కొన్ని ప్లేసెస్ కూడా చెప్పారు, ముందు జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి. గతంలో మన దగ్గర కూడా కొన్ని సంఘటనలు జరిగినాయి కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలని చెప్పిండ్రు. తప్పే ముందు వెళ్ళి జానారెడ్డి గారు వెళ్ళొచ్చు. చాలామంది ఇంకా సీనియర్ నాయకులు కేకే గారు కూడా ఉన్నారు, వాళ్ళని కూడా అందరినీ కూర్చోబెట్టి మాట్లాడుకోవడం ఇలాంటిదేనండి అనుభవం అనేది. అందరం నలుగురం కూర్చుంటే ఒక
ఒక మనిషికి ఒక ఆలోచన విధానం వస్తుంది కాబట్టి వాళ్ళ జానారెడ్డి గారిని వెళ్ళి కలవడం జరిగింది. దీంట్లో రాజకీయాలకు ఎలాంటి ప్లేస్ లేదండి. ఇలాంటి మనం ఇప్పుడు రాజకీయం చేయాల్సిన అవసరం కూడా లేదు. శాంతియుతంగా ముందుకోవాలి కాంగ్రెస్ పార్టీ అనేది తప్ప ఇవాళ ఎవరినో ఇబ్బంది పెట్టాలి, ఎవరినో ఇంకెవరినున్నా ప్రతిపక్ష నేత ఎవరైనా ఉన్నా వాళ్ళ అనుభవాన్ని కూడా తీసుకుంటాం. కేసీఆర్ గారి ఎవరి సూచనలు తీసుకుంటాం అండి. వైనాట్? ఎందుకంటే ఒక సీఎంగా పనిచేసిరు, సూచనలు ఇస్తా అంటే ఎందుకు వద్దని చెప్పండి. అన్ని మాకు తెలుసని మేము నియంత పాలన ఎప్పుడు చేయం. కాంగ్రెస్ పార్టీ ప్రజల కోసం చేస్తుంది. నేనే నియంత పాలన, నేనే ఏక్ నిరంజన్ అనే వ్యక్తిత్వం ఉన్న కాంగ్రెస్ పార్టీలో ఏ లీడర్ కూడా లేరు. అది ఉన్నవాళ్ళు ఉంటుండొచ్చు, అది వాళ్ళకి తెలిసి ఉండాలి. అయినా కూడా ఒక స్టెప్ దిగొస్తామని చెప్పాం. ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఒకటే చెప్పారు, శాంతియుతంగా ఉండాలి, మనం నమ్ముకున్న ప్రజలు సంతోషంగా ఉండాలి అని ఇవాళ ప్రజలకు ఒక భరోసాతో ఇచ్చినాం. అదే భరోసాతోని అదే పని మీద మీరు నిరంతరం చూస్తున్న ఒక సీఎం గారు దగ్గర 18 గంటలు పనిచేస్తున్నారండి. మీరు నిరంతరం ఆయన మీరు ఇప్పుడు గెలిచిన 15 నెలల నుంచి చూస్తున్నారు కదా, చాలా చక్కగా పనిచేసుకుంటూ ఒక యంగ్ డైనమిక్ లీడర్గా ముందుకెళ్ళి వాళ్ళ మంత్రివర్గం కూడా అట్లా పనిచేస్తుంది. సరే, మనం కొత్త కొన్ని విషయాలు కొన్ని విషయాలలో మనం వెనుకబడి ఉండొచ్చు, కానీ 15 నెలల కాలం ఇంకా టైం ఉంది. అనుభవం లేదని కాదు, కానీ అక్కడ అనుభవం ఉన్నా కూడా మనకి ఇది కూడా చాలా రాబడి కూడా ఇంపార్టెంట్, వనరులు కూడా చాలా ఇంపార్టెంట్. పెట్టాలని ఆలోచన ఉంది, ప్రజలకు ఇవ్వాలని ఆలోచన ఉంది. అందరి సలహాలు సూచనలు తీసుకొని ముందుకెళ్తాం. దూకుడు స్వభావం ఉండే వాళ్ళు కొన్ని పార్టీలు విమర్శలు చేస్తాయి, వాళ్ళ పార్టీ కోసం వాళ్ళ కోసం ఏదో ఒకటి చేయాలి, చేయకపోతే కూడా రాజకీయ ఉనికి కోల్పోయే ప్రమాదం ఉందని చెప్పేసి కూడా కొంతమంది భావిస్తారు. కాబట్టి సీనియర్ల అభిప్రాయం తెలుసుకోవడం డెఫినెట్గా సార్, వై నాట్? రైట్. ఇక మొత్తానికి సీనియర్ నేత జానారెడ్డితో చర్చలు ఏం జరిపారనేదే ఆసక్తి రేపుతుంది. ఓ పక్క ఆపరేషన్ కర్రిగుట్ర గురించి రేవంత్ రెడ్డితో మాట్లాడారా సీఎం రేవంత్ రెడ్డి జానారెడ్డితోటి, లేకపోతే రాజకీయ అంశాల, మరోపక్క కేంద్రానికి లేఖ రాయనున్నట్టు నేపథ్యంలో మరోపక్క బీఆర్ఎస్ కూడా స్పందించినట్టు నేపథ్యంలో ఈ అంశాలపై ప్రాధాన్యత సంతరించుకుంది. ఇక పైలా కృష్ణారెడ్డి గారు, బీజేపీ రాష్ట్ర నాయకులు. కృష్ణారెడ్డి గారు నమస్తే. నమస్కారం అండి. కృష్ణారెడ్డి గారు, ఏంటి ఒక పక్క ఆపరేషన్ కగార్ పేరుతోటి కేంద్ర ప్రభుత్వ బలగాలు అయితే మాత్రం కర్రిగుట్టలని జల్లెడపడుతున్నాయి. ఈ నేపథ్యంలో నక్సల్స్ అంటే మావోయిస్టులు కూడా లేఖలు విడుదల చేశారు. శాంతి చర్చలకు మేము సిద్ధమే అంటూ వాళ్ళు లేఖలు కూడా విడుదల చేశారు. పౌర హక్కు సంఘ నేతలు కూడా స్పందిస్తున్నారు. రాష్ట్రంలో అంటే ఇది మానవతా దృక్పథంతో చూడాలి, సామాజిక అంశంగా చూడాలి. కేంద్ర ప్రభుత్వం ఈ విధంగా అంటే వాళ్ళని ఈ పిట్టలను కాల్చినట్టు కాల్చి చంపుతున్నారనే విధంగా వినిపిస్తున్న నేపథ్యంలో ఏమైనా శాంతి చర్చలకు అవకాశం ఉండే అవకాశాలు ఉన్నాయనుకోవచ్చా కృష్ణారెడ్డి గారు? ముందుగా స్వతంత్ర టీవీ ప్రేక్షకులకు, మీకు, అలాగే ఈ చర్చా వేదికల్లో పాల్గొంటున్న వివిధ పార్టీలకు నాయకులకు అందరికీ శుభ సాయంత్రం తెలియజేసుకుంటూ మనం ఒక్కొక్క అంశానికి వెళ్దామండి. యాక్చువల్గా నక్సలిజం కానీ ఇదంతా ఎక్కడ మావోయిస్టులు ఎక్కడి నుంచి పుట్టారు, ఎవరి ప్రభుత్వంలో పుట్టారు? కాంగ్రెస్ పార్టీ. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఏంటంటే తోడేల్ లాంటి వ్యక్తులు ఈరోజు మేకతోలు గడుపుకొని వచ్చేసి శాంతి చర్చలు మాట్లాడతామంటే అది ఎంతవరకు సమంజసం అవుతుంది? ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఇదంతా ఒక తెరను లేపాడు, నాటకానికి తెర లేపాడు. హెచ్సి ఇష్యూ కానీ, క్యాబినెట్ ఇష్యూ కానీ, పాలన ఇష్యూ కానీ, ఇప్పుడు రైతులు పడుతున్న ఇబ్బందులందరినీ చర్చను పక్కదారి పట్టించడానికి ఒక కొత్త నాటకం ముందుకేసుకున్నాడు. ఇది ఒక అంశము. మనం ఏదైతే అక్కడ దండకారణ్యంలో జరుగుతుందో, అక్కడ ఏదైతే ఎన్కౌంటర్ జరిగిందో అదంతా కూడా జరుగుతున్నది గత సంవత్సరంన్నర నుంచి అమిత్ షా గారు ఎప్పటికప్పుడు స్టేట్మెంట్ ఇస్తూనే ఉన్నారు. నక్సలైట్ల ప్రభావం ఎక్కువ పెరుగుతుంది, ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి. మనం అందరం చూసినాము. తెలంగాణలో ఈరోజు ఎంతైతే ఇప్పుడు శేష్ గారు సానుభూతి పరంగా ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే సానుభూతి ఉంటుంది అండి, కరెక్టే మీరు అన్నదానికి. నక్సలైట్ల మీద మీకు సానుభూతి ఉంది, నేను కాదన్నట్టు. కానీ తెలంగాణలో ఏ పల్లెలో కూడా నక్సలైట్ల బాధితులు లేని గ్రామం ఏదన్నా ఒక్కటి ఉన్నదో చెప్పండి? ఏదన్నా ఒక్క గ్రామం ఉన్నదా? వాళ్ళు చేసిన అరాచకాలు కానీ, వాళ్ళు అభివృద్ధికి ఏ జిల్లాలకు పోయి ఏదన్నా ఒక వ్యాపారం పెట్టుకుందామన్నా, వ్యాపారం చేద్దామన్నా, ఒక సంస్థ పెట్టుకుందామన్నా ఏ ఒక్కరు కూడా పెట్టుకోలే. అక్కడ ఎంతో కొంత వ్యాపారం చేసి ఇంత నలుగురికి ఉపాధి కల్పిద్దామన్న వాళ్ళు కూడా పట్టణాలకు వలసపోయి వచ్చే పరిస్థితి తీసుకొచ్చిందంటే దీనికి అందరికి ఎవరు కారణం? మనం వాళ్ళకు జరిగిన ఎన్కౌంటర్ గురించి పక్కకు పెట్టి సామాజికంగా ఎంత ఇబ్బంది జరిగింది ప్రజానికానికి, సామాన్య ప్రజలు ఎంత ఇబ్బంది పడ్డారు. ప్రతి గ్రామంలో ఒకరిద్దరిని మర్డర్లు చేశారు. ఎన్కౌంటర్లే. మీరు ఈ ఎన్కౌంటర్ అంటున్నారు. ప్రజలను పిట్టల్ని కాల్చినప్పుడు, పార్టీ నాయకులను కాల్చినప్పుడు
పట్టుకపోయి విపరీతంగా కొట్టి చంపినప్పుడు మీ గొంతులు ఎందుకు లేవలే? ఈ ప్రజా సంఘాలు అనేటోళ్ళు ఈ రోజు శాంతి చర్చలకని పోయినారు కదా సీఎం దగ్గరికి. ఆ రోజు ఈ పౌర హక్కు సమాజం ఎక్కడ పోయింది? తెలంగాణ పల్లెలలో గోడు వెళ్ళవోచుకున్నాడు ప్రజలు, ఈ నక్సలైట్ల బాధితులు ఉన్నాడు. ఆ రోజు ఈ ప్రజానీకమంతా ఎక్కడ పోయింది? ఈ రోజు ఒక్క దగ్గర ఇన్సిడెంట్ జరగగానే పేపర్ పట్టుకొని పోయి ముఖ్యమంత్రి దగ్గర శాంతి చర్చలు అంటున్నారు. మరి ఇన్ని రోజులు చచ్చిపోయిన వాళ్లకు, నక్సలైట్ల బాధితులకు ఎవరు సమాధానం చెప్తారు? ఏ పార్టీ చెప్తుంది? ఈ రోజు వాళ్ళతో శాంతి చర్చలు జరుపుదాము. వాళ్ళు లొంగిపోవాలి, ముందు ఆయుధాలు పక్కకు పెట్టాలి. ప్రజాస్వామ్యయుతంగా భారతీయ చట్టాలు ఏమి చెబుతున్నాయో వాటి ప్రకారం వాళ్ళు ప్రజల గురించి కొట్లాడమనండి, స్వాగతిస్తారు. కానీ తుపాకీ పట్టుకుంటాము, మాకెదిరిచ్చినోడో ఎవడో వచ్చేసి ఏదో చేస్తున్నాడంటో తెలిసో తెలియక తప్పు చేసిందనేది తెలిస్తే తీసుకుపోయి నడి రోడ్డు. కృష్ణారెడ్డి గారు ఆదివాసీలు ముఖ్యంగా ఆదివాసీలు అటు ఇన్ఫార్మర్ నేపథ్యంలో ఇన్ఫార్మర్ నెపంతో ఆదివాసీలు ప్రజలు అక్కడ బలవుతున్నారు. అటు వాళ్ళు చాలామంది అమాయకులు బలవుతున్నారు. వాళ్ళు సిద్ధాంతాలకు పోవచ్చు, లేకపోతే కొంతమంది నాయకులు అందుట్లో ఉండొచ్చు. కానీ ఎటువంటి తప్పు చేయనటువంటి అమాయకులు కూడా చాలామంది వాళ్ళ యొక్క విధానాలకు ఆకర్షితులై వెళ్ళొచ్చు, లేకపోతే ఆ ఏరియాలో ఉంటారు కాబట్టి, ఏజెన్సీ ప్రాంతాల్లో ఉంటారు కాబట్టి చాలామంది కూడా వాళ్ళు అసూలు బాస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో శాంతి చర్చలుకి కొంచెం మొగ్గు చూపాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి మన వక్తల అభిప్రాయం. ఇది ఏమన్నా కేంద్ర ప్రభుత్వంతో ఏమన్నా సానుకూలంగా స్పందించే అవకాశం ఉందనుకోవచ్చా? ఇదంతా కూడా కేంద్ర ప్రభుత్వము జరుగుతున్న పరిణామాలన్నీ నిశ్చితంగా గమనిస్తుంది. కేంద్ర ప్రభుత్వం ఏదైతే అమిత్ షా గారు గత 10 సంవత్సరాల నుంచి చెప్తూనే వస్తున్నారు, అక్కడ జరుగుతున్న అంశాన్ని ప్రతిదీ కూడా చెప్పుకుంటూ వచ్చారు. ఈ రోజు మ్యాటర్ సీరియస్ అయింది. ఇదే కేసీఆర్ గారు నిన్న సభలో మాట్లాడారు. ఏం మాట్లాడారు? నక్సలైట్లతో చర్చలకు రావాలి. ఈ 10 సంవత్సరాలలో నువ్వు చేసింది ఏంది కేసీఆర్ గారు? మీరు నక్సలైట్ల ఎజెండానే నా ఎజెండా అన్నావు. ఎక్కడ నీ ఎజెండా పోయింది? ఎక్కడ నువ్వు వాళ్ళతో సంప్రదింపులు చేసినావు? ఎక్కడ వాళ్ళు అనుకున్న విధానంలో భూస్వామ్య వ్యవస్థను పక్కకు పెట్టాలంటే మళ్ళీ ధరణి తీసుకొచ్చి తెలంగాణ పల్లెలలో భూస్వామ్య వ్యవస్థ పెట్టింది నువ్వు కదా. నీ వెలమ దొరలు ఎవరైతే ఉన్నారో మళ్ళీ ఊళ్ళల్లోకి వచ్చేసి రాచరికం వెళ్తుంది నువ్వు కదా. ఇదంతా చేసింది ఎవరు? ఈ రోజు అవకాశవాదానికి మాట్లాడడము కరెక్ట్ కాదు. టిఆర్ఎస్ పార్టీ కూడా నిన్న ఏదైతే కేసీఆర్ గారు సభ పెట్టారు, అందరు అనుకుంటున్నారు ప్రజల గురించి ఉపయోగపడడానికో, ప్రజల్ని ఇది కొడుకుని ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి నిన్న మీటింగ్ పెట్టాడు. నిన్న మీరు స్టేజ్ మీద ఏ పత్రిక హైలైట్ చేయలేదు, ఏ మీడియా కూడా హైలైట్ చేయలేదు. నేను చెప్తున్నాను, స్టేజ్ మీద ఇటు ఒక పక్క కేసీఆర్ గారు, ఇటు కేటీఆర్ గారిని హైలైట్ చేసుకోవడానికి ఎట్లాగో కేసీఆర్ గారిని తెలంగాణ ప్రజలు నమ్మే పరిస్థితిలో లేదు. 10 సంవత్సరాలు పాలన చేస్తేనే ఫామ్ హౌస్లో అన్నాడు, మళ్ళీ ఓడిపోయిన తర్వాత గదే ఫామ్ హౌస్లో అంటున్నాడు. ప్రజా సమస్యల గురించి రోడ్డు మీదకి వచ్చి ఉద్యమాలు చేస్తున్న వ్యక్తి కాదు. ఎంతసేపు మాటల గారడితోటి తెలంగాణ ప్రజల్ని మాయల మత్తులో దించేసి ఓట్లు ఎంచుకోవడానికి గద్దెనెక్కడానికే ప్రయత్నం తప్ప కేసీఆర్ గారు గానికి వాళ్ళకి తెలంగాణ ప్రజల గురించి కానీ తెలంగాణలో ఉన్న ప్రజా సమస్యల గురించి ఆయనకి ఏ రోజు పట్టట్లేదని చెప్పేసి తెలియదు. రైట్. తిరుహనర్ శేషు గారు అంటే ఒక పక్క గతంలో కూడా చాలాసార్లు కేంద్ర ప్రభుత్వం అయితే స్పందించింది. వాళ్ళు జనజీవన స్రవంతిలో కలవాలి, ఈ తుపాకులను వీడి స్వేచ్ఛా స్వాతంత్రం కల్పిస్తామని చెప్పేసి వాళ్ళకి ఆర్థికంగా వాళ్ళకి చేయూతనిస్తామని కేంద్ర ప్రభుత్వం ఎన్నో అవకాశాలు ఇచ్చింది, కానీ స్పందించలేదు. కాబట్టి అందుకే నక్సల్స్ రహిత దేశంగా తీర్చిదిద్దాలన్న ఉద్దేశంతో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పిలుపునిచ్చిన నేపథ్యంలోనే ఈ ఆపరేషన్ కొనసాగుతుందని చెప్తున్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రయత్నాలను అవ్వచ్చు, లేకపోతే బీఆర్ఎస్ చేసినటువంటి నిన్న వ్యాఖ్యలను అవ్వచ్చు, అంటే బీజేపీ నాయకులు అయితే మాత్రం కృష్ణారెడ్డి గారు అయితే మాత్రం తప్పుపట్టారు. ఎలా స్పందించేస్తారు శేషు గారు? ఇప్పుడు కృష్ణారెడ్డి అన్న గారు కొద్దిగా తప్పుగా అర్థం చేసుకున్నట్టు అనిపించింది నాకు. ఎందుకంటే హింస ఎవరు చేసినా ఆహ్వానించదగింది కాదండి. అది కేంద్ర ప్రభుత్వం చేసినా, లేకపోతే సీమాంతర ఉగ్రవాదులు చేసినా, లేకపోతే అంతర్గతంగా ఉన్న మావోయిస్టులు చేసినా హింస అనేది మంచిది కాదు, ఏ సమాజం కూడా ఆహ్వానించదు. కాబట్టి
మేధావులు అనేటటువంటి వాళ్ళు, కొంత సామాజిక బాధ్యత ఉన్నటువంటి వాళ్ళు బాధ్యత తీసుకొని ఇట్లాంటి హింస జరుగుతున్నప్పుడు ముఖ్యమంత్రులను, కేంద్ర మంత్రులను, లేకపోతే ఆయా పార్టీలను కలిసి వాళ్ళ విజ్ఞప్తులు చేయటం అనేది మనకి ఎప్పటి నుంచో వస్తున్నటువంటి ఆనవాయితీగా మనం చూస్తున్నటువంటి అంశం. ఇదొకటైతే, రెండోది నేను సూటిగా వ్యవస్థనే ప్రశ్నిస్తాననుకుంటున్నాను. ఏంటనంటే, ఇప్పుడు ఈ దేశంలో పెట్టుబడిదారులు చేసిన దోపిడీ కంటే, ఈ దేశంలో భూస్వాములు చేసినటువంటి దోపిడీ కంటే, ఈ దేశంలో రాజకీయ నాయకులు చేసినటువంటి దోపిడీ కంటే మావోయిస్టులు ఎక్కువ అరాచకాలు చేశారండి. మనం ఒక ప్రశ్న వేసుకుందాము. ఇవాళ ఈ మూడు వర్గాలు దేశంలోని ఎంత దోచుకున్నారండి? ఎంత ఎంత ఎన్ని వ్యవస్థలు దోచుకున్నారండి? ఎంత వ్యవస్థల్ని నిర్వీర్యం చేశారండి వీళ్ళు? పెట్టుబడిదారులు కానీ, భూస్వాములు కానీ, రాజకీయ నాయకులు కానీ అంతకంటే హీనం చేశారండి. వాళ్ళ నక్సలైట్లు, మావోయిస్టులు సిద్ధాంతం కోసం అడవుల్లో ఉండి కుటుంబాలను వదిలిపెట్టుకొని ప్రాణాలను త్యాగం చేస్తున్నటువంటి వాళ్ళపైన మనం చులకనగా మాట్లాడటం ఎంతవరకు సమంజసం? సరే, నక్సలిజం నుంచి, మావోయిజం నుంచి తప్పులు జరగలేదని నేను అనట్లేదు, జరిగి ఉండొచ్చు. అది వ్యవస్థలో భాగంగా జరిగినటువంటివి వ్యక్తులకు ఆపాదించేటటువంటి చూడొద్దు మనం. ఎందుకనంటే వాళ్ళు ఒక సిద్ధాంతం కోసం, వ్యవస్థలో బాగు కోసం, సమానత్వం కోసం, సామాజిక న్యాయం కోసం ఇవాళ వాడు అడవి బాటలు పట్టారు. అక్కడి నుంచి ప్రభుత్వాలపైన పోరాడుతున్నారు, రాజ్యహింసకు వ్యతిరేకంగా పోరాడుతున్నారు, కింది వర్గాలకు జరుగుతున్నటువంటి అన్యాయం పైన మాట్లాడుతున్నారు. ఈ రోజుకు కూడా రాజకీయ నాయకుల కంటే కూడా, ప్రతిపక్ష నాయకుల కంటే కూడా మావోయిస్టులే కదా ప్రజల పక్షాన తమ గొంతు వినిపిస్తుంది, కమ్యూనిస్టులే కదా వాళ్ళ గొంతు వినిపిస్తుంది అనేటటువంటి విషయాన్ని మనం చూడాలి. ఇవాళ ఈ దేశంలో కింది వర్గాల ప్రజల కోసం ఎవరు పోరాడుతున్నారు, వాళ్ళ సమస్యల గురించి ఎవరు మాట్లాడుతున్నారు అనేటటువంటి విషయం కూడా మనం పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది కదా. కాబట్టి మావోయిస్టులే స్వచ్ఛందంగా వాళ్ళు ఒక ప్రతిపాదన చేశారు కేంద్ర ప్రభుత్వం ముందు. మేము చర్చలకు సిద్ధంగా ఉన్నప్పుడు అని అన్నప్పుడు రాజ్యం ఒక అడుగు వెనక వేయాల్సినటువంటి అవసరం ఉంది కదా. మీరు ఎవరిని చంపుతున్నారు ఇవాళ ఈ పహల్గామ్ లో, బైసరన్ లో ఉగ్రవాదులు 26 మందిని చంపారు. కేంద్ర ప్రభుత్వము, కేంద్ర బలగాలు కర్రెగుట్ట దగ్గర 38 మంది మావోయిస్టులను చంపారు. దీనికి తేడా ఏంటో నాకు కనపడట్లేదండి. అక్కడ మానవ హననమే జరిగింది, ఇక్కడ మానవ హననమే జరిగింది. కాకపోతే చంపినటువంటి సంస్థలే వేరు కదా. కాబట్టి దీన్ని మొత్తాన్ని ఎట్లా చూడాలా? హింసనే చూడాలి కదా. దీన్ని సభ్య సమాజము, లేకపోతే మానవత్వం ఉన్నటువంటి వాళ్ళు, మానవులుగా పుట్టినటువంటి వాళ్ళు, మానవత్వాన్ని నమ్మేటటువంటి వాళ్ళు ఇది ఆహ్వానించదగినటువంటి పరిణామమేనా? కాబట్టి మన తరపున ప్రభుత్వానికి మనం కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఇవాళ ఒక నక్సల్స్ వ్యవస్థ కేంద్ర ప్రభుత్వం ముందు ఒక ప్రతిపాదన పెట్టింది, మేము చర్చలకు సిద్ధంగా ఉన్నాం అనేటటువంటి ప్రతిపాదన పెట్టింది. ఆ ప్రతిపాదన పట్ల మీ స్పందనే చెప్పలేదు ఇంతవరకు. మీ స్పందనే చెప్పకుండా ఎక్కడ నక్సలైట్లు ఎక్కడ కనపడితే అక్కడ చంపుకుంటూ వెళుతున్నటువంటి సందర్భాన్ని, ఆ సమాజాన్ని చూసి మానవత్వం ఉన్నటువంటి సమాజం హర్షిస్తుందా, ఆహ్వానిస్తుందా, నోరు మూసుకొని కూర్చుంటుందా, మాట్లాడకుండా కూర్చుంటుందా అనేటటువంటి ప్రశ్నలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ప్రజాస్వామ్యము అనే దాంట్లో ప్రజలు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తారు. ఆ ప్రశ్నలో భాగంగానే ఇవాళ ఎవరి కోసమైతే అడవుల్లో ఉండి ఏ సమాజం కోసమైతే పోరాడుతున్నటువంటి వ్యక్తుల పట్ల అయితే అర్బన్ నక్సల్స్ అని ముద్ర వేస్తున్నారు. అర్బన్ నక్సల్స్ అని ముద్ర వేసి సాయిబాబా లాంటి ఒక ప్రొఫెసర్ ని, ఒక గౌరవప్రదమైనటువంటి వృత్తిలో ఉన్నటువంటి వ్యక్తి మరణానికి కారణమైంది ఎవరు? ప్రభుత్వాలు కాదా? అది కేంద్రంలో ఎవరైనా ఉండొచ్చు, కాంగ్రెస్ ఉండొచ్చు, భారతీయ జనతా పార్టీ ఉండొచ్చు, ఇంకొక ప్రభుత్వం ఉండొచ్చు. బట్ ఇక్కడ పార్టీల ప్రమేయం కాదు. ప్రభుత్వాల ప్రస్తావన గురించి మాట్లాడుతున్నాం, ప్రభుత్వాల వైఖరి గురించి మాట్లాడుతున్నాం, ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి నిర్ణయాల గురించి మాట్లాడుతున్నాం. కాబట్టి ప్రభుత్వము ఒక స్పందన చేయాల్సినటువంటి అవసరం ఉంది కదా మావోయిస్టుల ప్రతిపాదనల పట్ల. అట్లా కాకుండా నరమేధం చేసుకుంటా పోతామంటే ఎవరు కూడా మాట్లాడకుండా ఉండలేరండి. ఖచ్చితంగా మాట్లాడుతూనే ఉంటుంది సమాజం. రైట్. శేషు గారు ఒక్క నిమిషం, కృష్ణారెడ్డి గారు ఒక్క నిమిషం, సంధ్యారెడ్డి గారి అభిప్రాయం తెలుసుకున్న తర్వాత మీ దగ్గరకు వస్తాను. ఒక్క నిమిషం. రైట్, సంధ్యారెడ్డి గారు, అంటే రాజకీయాలని అంటే ఓ పక్క జరుగుతున్నటువంటి ఏవైతే మేనిఫెస్టోలు అవ్వచ్చు, లేకపోతే కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలను డైవర్ట్ చేసుకోవడం కోసం చేస్తున్నటువంటి ప్రయత్నాలుగా కృష్ణారెడ్డి గారు బీజేపీ నుంచి. ఇక వాళ్ళు కృష్ణారెడ్డి గారు అద్దపు ఏం మాట్లాడతారండి? ఇప్పుడు పాలిటిక్స్ మాట్లాడేటే, ఇప్పుడు మొన్న కాశ్మీర్ జరిగిన సంఘటన గురించి మోడీ గారికి మద్దతు ఇస్తామని రేవంత్ రెడ్డి గారు చెప్పిండ్రు. అంటే మరి కొట్లాడుకుందాం అయితే? అంటే ఇలాంటి సమస్యలని మనం ఒక సమస్యని అందరం కలిసి జయించాల్సిన అవసరం ఉంటుంది. వాళ్ళు ఎంతసేపు ఉన్న రాజకీయాలు, నేను చెప్పాను కదండి, మతం పేరు, కులం పేరు, దాంతో చెప్పుకొని ఓట్ల రాజకీయాలు. రేవంత్ రెడ్డి కొన్ని వ్యాఖ్యలు చేశారు, ఏంటంటే ఇందిరాగాంధీ లాంటి స్ట్రాంగ్ ప్రధాని కావాలని చెప్పేసి. అవునండి. ఇప్పుడు ప్రధాని స్ట్రాంగ్, నేను ఒకటి అడుగుతాను సార్. ఇప్పుడు సరే కొన్ని పక్కన పెడదాం, దగ్గర అక్కడ 4,000 జనాభా ఉన్న
బార్డర్లో చాలా చర్చలలో కూడా మీరు చూసిండ్రు, ఒక్కరు కూడా అక్కడ శాంతి భద్రతల విషయంలో వాస్తవంగా లేరు. ఉన్నారా లేరు అనేది ఒకసారి చూడండి. ఎవరో అక్కడ సంఘటన అర్ధగంట సేపు జరిగినంతసేపు కూడా ఎవరు పట్టించుకోలేదు అక్కడ. అంటే దీని మీద మాట్లాడడం కూడా ఇష్టం లేదు, కానీ ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా. అది మనం కాశ్మీర్లో ఉన్నప్పుడు మోడీ గారు చెప్పమని ప్రతి ఒక్కరు చనిపోయిన వాళ్ళు చెప్తున్నారు కాబట్టి చెప్తున్నారు. చర్చల కోసం నేను వాళ్ళని అనడం కోసం చెప్తాను. మనం జాగ్రత్తగా ఉండాలి అని చెప్తున్నాము. ఎందుకు అంటే అలాంటి విషయంలో శాంతి భద్రత బార్డర్లో కేంద్ర ప్రభుత్వాలు నిఘా పెట్టాలి అని చెప్తున్నాము. ఆ విషయంలో మీరు విఫలమేరా, మీరు చేసిందని మేము చెప్పట్లేదు. ఇక్కడి నుంచి అలాంటి జరగకూడదు అంటే మనం అందరం కలిసి అన్ని పార్టీలు ఏకం కావాలి అని చెప్పి మాట్లాడుతున్నాం. వాళ్ళు ఎంతసేపటికి ఏదో ఒక రాయి కాంగ్రెస్ పార్టీ మీద వేయాలి. ఇందిరాగాంధీ వాస్తవం ఉక్కు మహిళని ఉట్టిగానే అనలేదండి. అలాంటి డైనామిక్ లీడర్గా రావాలి అని కోరుకున్నాం. తప్పేముంది చెప్పండి. ఆయన ఈరోజు బీజేపీ వాళ్ళు కూడా ఒప్పుకుంటారు, ఉక్కు మహిళని వాళ్ళు కూడా ఒప్పుకుంటారు, ప్రపంచం ఒప్పుకుంటుంది. డైనామిక్గా ఉండాలి. ఇవాళ మనను ఉగ్రవాదాన్ని మనం శాంతియుతంగా జరపాలి అంటే కూడా దాన్ని కూడా ఒక ఓటు బ్యాంకుగా వాడుకుంటే ఏం చేస్తాం చెప్పండి. అవకాశాలు ఇస్తున్నాము. డ్రగ్స్ రహిత రాష్ట్రం ఎట్లా ఉండాలో, ఉగ్రవాదం కానివ్వండి ఇట్లా నక్సలెట్లు కూడా ఉండకూడదు. రండి శాంతియుతంగా చర్చలు కృష్ణారెడ్డి గారు ఇంతకుముందు ఒక మాట్లాడారు ఏంటంటే ఎవరి హయాంలో నక్సల్స్ పిచ్చి పెరిగిపోయింది ఒకటి సార్ మాట్లాడారు. నేను అనేది ఏంటంటే మీరు ఒకటి వినండి. గతంలో ఉన్న ఉద్యోగాలు ఇప్పుడు ఎన్ని ఉద్యోగాలు పెరిగినాయి, గతంలో మన రాజకీయాలు ఎట్లా ఉండే, గతంలో ఉన్న వనరులు ఎలా ఉండే, ఈ గత 10 years నుంచే సార్ మొత్తం టెక్నాలజీ పూర్తిగా మారిపోయింది. జనాలకు అనుకూలంగా మరి కోవిడ్ వచ్చిన తర్వాత ఇంకా రేట్స్ కానీ ఏదైనా కూడా పెరిగిపోయింది. మీ అమాయం అప్పుడు బీజేపీ పార్టీ లేదా, అప్పుడు 2005లో 2000 సంవత్సరంలో బీజేపీ లేదా, మీ ఏంది మా ఏంది. మీరు 10 ఏళ్ల నుంచి ఇప్పుడు ఇది 3వ సారి మీరు అధికారంలోకి వచ్చారు, మరి ఇంకా మీకెందుకు మార్పు రావట్లేదు? ఇది రాజకీయాలను మాట్లాడే టైం కాదు. కేసీఆర్ కూడా అట్లనే మాట్లాడుతున్నారు. నిన్న ఆయన సభ పెట్టేసి మాట్లాడుతూ ఉన్నారు. మేము ఇది చేసినాం అది చేసినాము, కాంగ్రెస్ పార్టీ ఇట్లా అది ఇది అని చెప్తున్నారు. మరి మీరు హీరోలు కదా, మీకు తెలంగాణ ప్రజలు 10 ఏళ్ళు అవకాశం ఇచ్చిర్రు. ఆ చర్చలు మరి మిమ్మల్ని ఎందుకు కరగాల్సి వాటి లోపల కూర్చోబెట్టిరు? మీరు మంచిగా చేస్తేనే కదా నేను ఇప్పటి నుంచి వస్తా అంటే నేను రావద్దన్నాడు వాడు. తెలంగాణ నేను అనేది ఏంటి సార్ అంటే ఈ రాజకీయ విమర్శలు చేయడం. అవునండి, ఆయన అంటాడు, ఆయన కూర్చుంటాడు 15 నెలలకు ఒకసారి వచ్చిండు. ఇవాళ నిన్న చూసిండ్రు కదా సార్ మీరు, కాంగ్రెస్ పార్టీ ప్రజల పార్టీ, మహిళల పార్టీ, ప్రతి ఒక్కరు కూడా సామాన్య ప్రజల కోసం కాంగ్రెస్ పార్టీ పనిచేస్తారు. నిన్న మీరు చూసిండ్రు సభ సాక్షిగా ఒక్క మహిళను కూడా మాట్లాడించలేదు. అక్కడ ఇంకా ఏ ఎమ్మెల్యే కూడా ఒకరు కూడా మాట్లాడలేదు. ఒక కేసీఆర్ కోసమే సభ పెట్టుకున్నారు. అన్ని కోట్లు ఖర్చు పెట్టి సభ పెట్టుకున్నారు కేసీఆర్ ఉన్నారు అని చూపించుకోవడానికి. అంటే ఇది కేసీఆర్ ఉన్నారంటే అంటే గతంలో సీఎంలు ఎవరు కాలేదా? కానీ నిన్న ఎప్పుడు కూడా కేసీఆర్ అంటే ఆయన యొక్క వాక్చాతుర్యం కానీ డైలాగులు కానీ ఉంటాయి. కాంగ్రెస్ నాయకుల్ని గతంలో కూడా ఉద్యమ సమయంలో కూడా రకరకాలు ఉంచారు. కానీ అట్లా పంచి డైలాగులు ఏమి వేయకుండా ఒక ముఖ్యమంత్రి అనే విధంగానే మాట్లాడారు. ముఖ్యమంత్రి గురించి, కాంగ్రెస్ నాయకుల గురించి, ఆర్థిక శాఖ మంత్రి గురించి పేరు ఉచ్చరించకుండా మాట్లాడారు. ఎందుకంటే ఒకటి సార్, ఇప్పుడు వాళ్ళు ప్రజలలోకి పోయి మనం ఎందుకు ప్రజలు మన కరగాల్సి వాత పెట్టిరని ఎవరేసుకోవాలి. మీరు చేసింది ఒక్కటి కాదు. నేను ఎందుకంటే ఒక్కటని కాదు, మీరు వాళ్ళు 10 సంవత్సరాల లోపు 30,000 కోట్లు రుణమాఫీ చేస్తే 15 నెలల్లో మేము 15,000 కోట్లు చేసినాం. ఉద్యమకారులకు ఒక ఉద్యోగం ఇవ్వలేదు. మళ్ళీ నువ్వు ఏమిటికి నీకు తెలంగాణ ప్రజలు ఓటేసి నీకు సీఎం చేస్తారని మీరు ఎట్లా అనుకుంటారు? ఒక మాట చెప్పండి. గదరణకు గాలి గజ్జ పెట్టుకొని మొత్తం రాష్ట్రం మొత్తం తిరిగి ఇలా ఉద్యమానికి ఊపిరే గజ్జ కట్టడం అండి. ఇలా కళాకారులు అంటే ఏంది చెప్పండి? వాళ్ళకి ఇలా మేము కవులను బయటికి తీసుకొచ్చినాము, ఇన్ని రకాలుగా మేము ముందుకు వచ్చినాము. ఒక పిల్లగానికి ఉద్యోగం ఇవ్వకపోతే ఉద్యోగాలు ఇచ్చి ఇవన్నీ చేస్తే మిమ్మల్ని ఎందుకు ఇంటికి పంపించేటోళ్ళు? ఇలా ఒక ఎమ్మెల్యే కూడా అండి, అట్లా గెలిచిన ఎమ్మెల్యేలు హైదరాబాద్లో షోకులు చేయడం తప్ప గ్రామ ప్రాంతాలలో లేకపోతే నియోజకవర్గాలు తిరగట్లేదు. వీళ్ళు అనుకునేది ఏంటంటే మేము బీఆర్ఎస్ ఎమ్మెల్యే కాదు, గెలిచిపోయిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో అందరూ ఎమ్మెల్యేలేనండి, అందరికి సమాన హక్కులు ఉంటాయి. వాళ్ళు మర్చిపోతున్నారు పార్టీ కోసమే. మీరే చూసుకోండి ఇవాళ నియంత పాలన. నేను ఒక్కటి కూడా ఈ వేదిక నుంచి అడుగుతున్నానండి, ఇవాళ బీఆర్ఎస్ పార్టీయా టీఆర్ఎస్ పార్టీయా? తెలంగాణ కోసం పుట్టిన పార్టీ అని చెప్తే అంత పెద్ద అబద్ధాలు ఆడుతున్నావు. 80,000 బుక్కులు చదివినా అని చెప్తావు. టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి ఈరోజు తెలంగాణ కోసం పుట్టింది అంటే మళ్ళీ బీఆర్ఎస్ని భారత రాష్ట్ర సమితి ఎట్లా మార్చుకున్నారు? ఇంత కాదా ఇది అనేది కూడా జనాలకు తెలియదు. మళ్ళీ విజయవాడలో కనీసం దుకాణం ఓపెన్ చేస్తే అక్కడ పోటీ అనే చేయకపోతే, మహారాష్ట్ర మన పైసలు తీసుకుపోయి మన వ్యవసాయదారుల పైసలు తీసుకుపోయి లక్ష రూపాయలు వాళ్ళకి ఇస్తేవి, మళ్ళీ అక్కడ పోటీ చేయకపోతే నేను ఎవరొద్దన్నారు? ఎవరు అడ్డుకున్నారు? జాతీయ పార్టీ పెట్టుకున్నాంటివి. ఇక్కడ అది లేదు నా ఇది లేదు. ఇవాళ ఎవరిని నియంత పాలన అంటే ఈ నియంత పాలన కోసం తెలంగాణ ప్రజలు మళ్ళీ నీ దగ్గర ఊడిగం చేయాలన్నా? నీకు అవకాశం ఇచ్చిరు నాయన, 2 సార్లు ఇచ్చిరు, ఒక్కసారి కాదు 2 సార్లు ఇచ్చి నువ్వు తెలంగాణ ప్రజలకి ఏం చేస్తేవి, మళ్ళీ ఏం చేయబోతున్నా అని చెప్తున్నావు?
ఎన్ని నువ్వు చేసిన అవినీతి నువ్వు చేసిన అది ఇవాళ మామూలు సభ కాదు సార్, అది 200-300 కోట్ల సభ. అది ఎవడి సొమ్ము, అది ఎవడి సొమ్ము? ఇవాళ నీ బిడ్డను గంత సారదంద చేసిన బిడ్డను ఇలా పగ్గాలు ఇచ్చి ఇలా బిడ్డను వెలివేషన్ చేస్తే అక్కడ కొడుకుని చేస్తేవి అంటే మీ ముగ్గురేనా పార్టీలో? మీ 5 మందే ఉంటారు మీ కుటుంబం? నేను అనేది ఏంటంటే తెలంగాణ కోసం పార్టీ పుట్టినప్పుడు తెలంగాణ ప్రజలను ముందుకు తీసుకురావాలి. కర్త క్రీమ్ అందరినీ కూడా మీరు సమన్వయం చేసుకోవాలి. ప్రతిదీ అలా 800 ఇచ్చి 1000 రూపాయలు ఇచ్చి ప్రజలంటే ఎవరు సార్, నేను 100 కోట్లు పెడితే నాకు కూడా వస్తారు జనం రారు, ఎందుకు రారు చెప్పండి? అది కాదు, నిజంగా నీ మీద ఎట్లా మీ మీద ఎట్లా సింపతి చూపించాలి? ఇవాళ గజ్వేల్ నుంచి మీరు ఎమ్మెల్యేగా గెలిపిస్తే గజ్వేల్ ప్రజలకు నువ్వు భరోసా కల్పించకపోతేవి ఎట్లా? నువ్వు ప్రతిపక్ష హోదా ప్రతిపక్ష నాయకుడు అయ్యిండు కూడా నువ్వు అల్లబడుకొని మళ్ళీ నేను రోజు వస్తా, నేను ఇక్కడి నుంచి తిరుగుతా అంటే రైట్. ఒక్కటే లీడర్ అంటే ఏంటంటే ఓడిపోయినా గెలిచినా ప్రజలలో ఉండే వ్యక్తే లీడర్ అంటారు. ఓడిపోగానే పోయి ఫామ్ హౌస్ లో పడుకుంటా నువ్వేం లీడర్? రైట్. కృష్ణారెడ్డి గారు, మొత్తం అంతే భారతదేశంలో అంతర్గతంగా ఏవైనా జరిగితే మాత్రం యావత్ ప్రజానికం కూడా అంటే వాటిపై స్పందించాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే దానిపై విశ్లేషణ కూడా జరగాల్సినటువంటి అవసరం ఉంది. దానికి పలు రకాలైనటువంటి అంశాలు అంటే అటు శాంతిపరం కావచ్చు, లేకపోతే న్యాయపరం కావచ్చు, లేకపోతే రకరకాలైనటువంటి అంశాలు ఉంటాయి. అదేవిధంగా భారత్పై దాడికి జరిగితే మాత్రం యావత్ దేశం కూడా ఒకటవ్వాల్సినటువంటి అవసరం ఉంది. కానీ ఇది భారత అంతర్భాగంలో జరుగుతున్నటువంటి ఈ యొక్క నక్సలిజం ఏదైతే ఉందో దాన్ని ఏరివేయడానికి ఆపరేషన్ కగార్ అని కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో అది భారత పౌరులపై అనేటటువంటి అంశం కూడా తెరపైకి వచ్చిన నేపథ్యంలో ఓ పక్క రాష్ట్రాలు కూడా స్పందిస్తున్నాయి. ఓ పక్క కాంగ్రెస్ ప్రభుత్వం అయితే మాత్రం దీనిపై కొంచెం సీరియస్గానే చర్చిస్తున్నట్లు తెలుస్తుంది. ఓ పక్క బీఆర్ఎస్ కూడా దీనిపైన అంటే వెంటనే కాల్పులను విరమించాలని చెప్తున్నారు ఓ పక్క. కానీ ఏ విధంగా కేంద్ర ప్రభుత్వం అయితే మరొకసారి దీనిపైన పునరాలోచించే అవకాశం ఉందనుకోవచ్చా? ఓ పక్క గతంలో నక్సల్స్ ఏ విధంగా ఆవిర్భవించారో మనందరికీ తెలుసు. భూస్వామ్య వ్యవస్థ, పెత్తందారీ వ్యవస్థ వీటన్నిటికీ వ్యతిరేకంగా వచ్చిందే నక్సల్స్, తర్వాత మావోయిస్టుగా అవతరించడం ఇవన్నీ తెలుసు. కానీ ఇప్పుడున్నటువంటి ప్రజాస్వామ్యంలో వాటి పాత్ర ఎంతవరకు అనేది కూడా మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది. కృష్ణారెడ్డి గారు. సార్, ముందుగా మీరు చెప్పిన దానికి ఒక్కొక్క అంశం మీద మాట్లాడదాం. ముందుగా శేషు గారు మాట్లాడారు. నేను మాట్లాడిన దాంట్లో ఇందాక చెప్పారు నేను తప్పుగా అర్థం చేసుకున్నాను. అది తప్పుగా అర్థం చేసుకున్నది కదా. అక్కడ మీరు చెప్పింది ఏంటంటే నేను మొన్న జరిగిన ఎన్కౌంటర్ ఈ విషయము ఒక్కటి పక్కకు పెట్టి మిగిలిన అంశాల మీదనే నేను మాట్లాడాను. ఏదైతే ఇన్సిడెంట్ జరుగుతుందో అప్పుడు పౌర సమాజం అనేది ఎవరైతే శాంతి చర్చలకు వెళ్ళారో పౌర హక్కుల వ్యక్తులు ఉన్నారో వాళ్ళందరూ ప్రతి దాని మీద స్పందించాలి. ఓన్లీ నక్సలైట్లకు అన్యాయం జరిగినప్పుడు, నక్సలైట్ల మీద అటాక్ జరిగినప్పుడు వీళ్ళు పోయి ఇది చేయడము అది నెగిటివ్ సంకేతంగా పోతుందనే విషయం మీద చెప్పాను. ఇంకొక అంశం ఇందాక తను చెప్పినప్పుడు కూడా ఒక అంశాన్ని పెట్టాడు. అక్కడ ఎక్కడైతే పహల్గామ్లో జరిగిందో ఇక్కడ నిన్న జరిగిన ఇన్సిడెంట్కు ఇక్కడ దానికి తేడా ఏముంది? అక్కడ జరిగింది ఏంటంటే బయట వ్యక్తులు సామాన్య ప్రజానీకం మీద దండయాత్ర చేశారు. ఇక్కడ సమాజంలో ఇబ్బందులు పెడుతూ, పౌరులను ఇబ్బంది పెడుతూ, సమాజానికి హానికరంగా తయారైన నేను ఉదాహరణకు చెప్తాను. బాడీలో ఒక క్యాన్సర్ వచ్చిందండి, ఒక పార్ట్ తీసేయాల్సి వస్తే తీసేయాలి. ఆ పరిస్థితిలో తీసేస్తున్నారు ఇక్కడ తప్ప మీరు దానికి ఉగ్రవాదులకు ఇక్కడ చేస్తున్న వ్యక్తులకు మీరు సేమ్గా కంపారిజన్ చేసుకుంటే అది కరెక్ట్ కాదు. మనం ఏదైతే సమాజం అంతా ఒకటి, ఇవాళ ఇప్పుడున్న సమాజంలో ఇప్పుడున్న టెక్నాలజీలో ఇక్కడున్న పౌరుల మైండ్ సెట్ ప్రకారం నక్సలిజం అనేది ఏదైతే కోరుకుంటున్నదో అది ప్రజాస్వామ్య వ్యవస్థలో వాళ్ళు కోరుకున్న విధంగా లేదు. వాళ్ళు కోరుకున్న ఎన్నో భూస్వామ్య వ్యవస్థ పోయింది, రెగ్యులరైజేషన్స్ వచ్చినాయి, ఆన్లైన్ సిస్టమ్స్ వచ్చింది. ప్రతిదీ కూడా మన అరచేతిలో ఉంటుంది. ఎవరు కూడా ట్యాంపరింగ్ చేయడానికి లేదు. ప్రజాస్వామ్యయుతంగా మీరు పోరాడండి, ప్రజల మధ్యకు రండికి అన్కండిషనల్గా చర్చలు ఏం అవసరం లేదండి. మీరు అన్కండిషనల్గా తుపాకులు బందూకులు పక్కకు పెట్టించేసి సమాజంలోకి రండి, పౌర సమాజంలో కొట్లాడండి, ధర్నాలు చేయండి, రాస్తారోకోలు చేయండి, ప్రజల పక్షాన నిలబడండి. అంతేగాని తుపాకులు పట్టుకుంటాము, మేము చెప్పింది వినకపోతే కాల్ చేస్తాము, అధికారులనైనా కాల్ చేస్తాము, అక్కడికి వచ్చిన పోలీస్ వ్యవస్థనైనా కాల్ చేస్తాము, అక్కడికి వచ్చిన BSF జవాన్ అయినా కాల్ చేస్తాము, లేదా కలెక్టర్ వచ్చినా ఇచ్చేస్తాము, MRO వచ్చినా వాళ్ళని ఇచ్చేస్తామనే ఇలాంటి ధోరణి కరెక్ట్ కాదు. వాళ్ళు ఏదైతే మార్పు కావాలనుకుంటున్నారు ప్రజాస్వామ్యంలో ఇప్పటికీ కూడా ఇంకా వాళ్ళు కోరుకున్న విధంగా లేదు అనుకుంటే
వాళ్ళు స్వచ్ఛందంగా లొంగిపోయి చర్చలు విచ్చలు ఎందుకంటే వాళ్ళు ఏం కోరుకుంటున్నారో ప్రజాస్వామ్యంలోకి వచ్చేసి ప్రజల మధ్యలో ఉండి కొట్లాడండి. మనం స్వతంత్రమే శాంతియుతంగా కొట్లాడి తెచ్చుకున్నాము. ఇంతదానికి తుపాకులు పట్టుకొని మీరు పోరాడాల్సిన అవసరం ఏముంది? అది ఎవరిని బెదిరించడానికి మీరు తుపాకులు పట్టుకుంటున్నారో ముందు నక్సలైట్లు చెప్పాలి. ఆ అంశం చెప్పకుండా ఎంతసేపు మళ్ళీ వాళ్ళు కొద్ది ఇబ్బందులు పడగానే శాంతి చర్చలకు వస్తామంటే శాంతి చర్చలు ఏ అంశాల మీద రావాలి చెప్పండి? మీరు కోరుకున్నది ఏంది? మీ దగ్గర ఉన్న ఏంది? మీ దగ్గర ఎలాంటి డాటా ఉంది? ఏమీ లేదండి. మీరు ఎంతసేపు తుపాకులు పట్టుకుంటాము, మేము వచ్చిన వాళ్ళని బెదిరిస్తాం అనుకుంటే అది కరెక్ట్ అయిన పద్ధతి లేదు. ఇప్పుడు సమాజంలో ఏ మూలకెళ్ళినా, దేశంలో ఏ మూలకెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా, ఏ వ్యాపారస్తుడు పోయినా, ఏ నార్మల్ వ్యక్తి వెళ్ళినా, ఇక్కడ పోతే పోలీసు వాళ్ళు ఉంటారో, ఇక్కడ పోతే నక్సలైట్లు ఉంటారో, ఇక్కడ పోతే ఇది ఉంటారో అనేది భయం లేకుండా ప్రజాస్వామ్యంలో మంచిగా పోయి వస్తామనేది కల్పించాలి. కానీ మనం భయభ్రాంతులకు గురికి చేస్తే ఇప్పుడు ఛత్తీస్గఢ్లో ఏ కంపెనీ పోయి ఎక్కడ వ్యాపారం పెట్టాలంటే భయపడే పరిస్థితి ఉంది. ఎందుకు? ఒక ఇండస్ట్రీ పెట్టాలంటే అక్కడ ఉపాధి రావాలి. ఇక్కడికి వచ్చేసి మన బార్డర్ దాటి వచ్చేసి మన తెలంగాణలో ఎంతమంది బిల్డర్ల దగ్గర పనిచేస్తున్నారు, చిన్న చిన్న పనులు చేసుకుంటున్నారు. ఇదందరికీ ఎవరు కారణం? అక్కడ ఇండస్ట్రీస్ రాకపోవడానికి గల కారణం ఎవరు? వీళ్ళు చేస్తున్న దౌర్జన్యము, వీళ్ళు చేస్తున్న తుపాకీ రాజ్యంతో అక్కడ వ్యవస్థ అంతా వ్యవస్థ అతలాకుతలం అయిపోయే బయటకు రావాల్సి వస్తుంది. కాబట్టి ఇప్పటికైనా వాళ్ళు కానీ కృష్ణారెడ్డి గారు కొన్ని ఆరోపణలు కూడా ఉన్నాయి. అంటే చాలా మంది రాజకీయ పార్టీల నుంచి వస్తున్నటువంటి విమర్శలు, అప్పుడేమో పెత్తందారీ వ్యవస్థ, భూస్వామ్య వ్యవస్థ ఉంది, కానీ ఇప్పుడు కార్పొరేట్ వ్యవస్థ వచ్చింది. కార్పొరేట్ వ్యవస్థకే కేంద్ర ప్రభుత్వం మద్దతు తెలుపుతుంది. వీటిని ప్రశ్నిస్తే వాళ్ళని అరెస్టులు చేయటం, లేకపోతే ఈ నక్సల్స్ పేరుతోటి వాళ్ళని ఎన్కౌంటర్ చేయటం, ఇవన్నీ జరుగుతున్నాయి అని చెప్పేసి అంశాలు కూడా తెరపైకి వస్తున్నాయి. మరి కార్పొరేట్ వ్యవస్థ అనేది ఒక భారతదేశమే కాదు, ప్రపంచం మొత్తము దానికి ఒక విధానం ఉంటుంది కార్పొరేట్కు. ఆ వ్యవస్థలో ఉన్న లోపాలను మీరు రండి, కోర్టుకు వెళ్ళండి. లోపాలు ఉంటే ఏదైనా ఇబ్బందులు జరుగుతుంటే కోర్టుకు వెళ్ళండి, ప్రజాస్వామ్యంలో కొట్లాడండి. ఎక్కడన్నా ఒక దగ్గర ఈ రోజు మీరు కొట్లాడుతున్న దానికి మీ దగ్గర ఒక ఎన్కౌంటర్ జరిగితే ప్రతి పార్టీ స్పందిస్తుంది. ప్రజలకు అన్యాయం జరుగుతుంది అంటే, ఎక్కడన్నా ఏదైనా జరిగిందంటే ప్రభుత్వాలు స్పందిస్తాయి, కోర్టులు స్పందిస్తుంది, ప్రతి ఒక్కరు మీకు అందంగా నిలబడతారు. కానీ అట్లా కాకుండా ఏదో పేరు చెప్పి ఎంతసేపు ఇండస్ట్రీస్ అంటారు, మరి డెవలప్మెంట్ లేదంటారు. ఇండస్ట్రీస్ రావాల్సిందే, ఉపాధి కల్పించాల్సిందే. దానికి తగ్గ విధి విధానాలను ప్రాపర్గా మీరు గైడ్ చేయండి. ఇది కావాలి, ఇంతమంది ఇక్కడ ప్రాంతంలో పెట్టినప్పుడు ఇంతమందికి ఉపాధి కల్పించండి, ఇంతమందికి ఇది కల్పించండి. ఇప్పుడు హిమాచల్ ప్రదేశ్లో నేనే అక్కడ నాది మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉంటుంది. అక్కడ 80-90% లోకల్ పీపుల్ను పెట్టుకోవాల్సి వస్తుంది మాకు. ఎందుకంటే అక్కడ వాళ్ళు ఇచ్చిన మాకు ఎక్సెప్షన్ అట్లున్నాయి. అక్కడ మేము పోయి మొత్తం అన్ని మీరు నమ్మరు, హిమాచల్ ప్రదేశ్లో మీరు బద్ది కానీ, నాలాగఢ్ కానీ, సోలాన్ కానీ ఈ ప్రాంతంలో చూడండి 80% ఆఫ్ ది ల్యాండ్స్ అంటే వాళ్ళకి అక్కడ సోర్సెస్ ఉన్నా కానీ, హిల్ స్టేషన్స్ ఉన్నా కానీ ఇండస్ట్రీస్ పెట్టారు, ఆపర్చునిటీస్ ఇచ్చారు, దానికి తగ్గ విధానం నడుస్తుంది. అంతేకాని ఆ విధి విధానాలు చెప్పకుండా మీరు కొట్లాడతామంటే అది కాదు. ఎంతసేపు కార్పొరేట్ వ్యవస్థ లేకుంటే మీకు ఉద్యోగాలు ఎక్కడి? చెప్పండి. కార్పొరేట్ వ్యవస్థ లేకుంటే మీకు ఉద్యోగాలు ఎక్కడి? మీకు డెవలప్మెంట్ లేదంటారు. వ్యవసాయ రంగానికి ఈ రోజున్న పరిస్థితులలో వ్యవసాయ రంగానికి చాలా ఇబ్బందికరంగా ఉంది. దానికి కూడా మనం చేయాల్సిన అంశం ఉంది. ఇవన్నిటి ప్రాజెక్టులు కట్టాలంటారు, మనము వాళ్ళకు కూడా ఇప్పుడు సబ్సిడీలు ఇవ్వాలంటారు. కార్పొరేట్ వ్యవస్థ నుంచి ట్యాక్సులు వచ్చిన తర్వాతనే కదండి వ్యవసాయదారులకు ఇచ్చేది. సబ్సిడీలు ఎక్కడి నుంచి ఇవ్వాలి? ఇదంతా ఒక సమాజంలో ఒకటి నడుస్తుందండి. దాన్ని చూసుకోండి. కొంతమంది ఏదో మనము సమాజంలో ఒక బట్టగాల్చి మీద వేసేసి కార్పొరేట్ వ్యవస్థ అనే దాని మీద దాన్నే బదనాం చేసుకుంటూ కూర్చుందాము. ఏ ప్రభుత్వం వచ్చినా కానీ కార్పొరేట్ వ్యవస్థకు అనుకూలంగానే పనిచేస్తుంది, వాళ్ళని డెవలప్ చేస్తుంది. డెవలప్ చేస్తే ఆపర్చునిటీస్ వస్తుంది. ఆపర్చునిటీస్ వస్తే ట్యాక్స్లు కట్టినా ఏది కట్టినా ప్రభుత్వానికి ఆదాయానికి వస్తే అది అల్టిమేట్లీగా బీద వాళ్ళకే వెళ్తుంది. శేషు గారు మనం చేస్తాం. శేషు గారు, అంటే ఒక తుపాకీతోటే రాజ్యాధికారం రావాలనేది అది సరైనటువంటి పద్ధతి కాదు. కానీ ఇప్పుడు ఉన్నటువంటి ప్రజాస్వామ్య వ్యవస్థలో రకరకాలైనటువంటి అంశాల ద్వారా బయటకు వచ్చి అంటే లొంగిపోయి ప్రభుత్వంపై అంటే ఏ విధంగా అయినా మన ప్రజాస్వామ్యయుతంగా పోరాడవచ్చు వాళ్ళు. కానీ ఆ విధంగా కాకుండా ఒక తుపాకీతోటి లేకపోతే మేమే చలాయిస్తాము, లేకపోతే రాజ్యాధికారంగా మేమే చలాయిస్తాము చెప్పిన వాళ్ళు, లేదా కొంతమంది టార్గెట్ పెట్టి
వాళ్ళని చంపడం అనేది ఎంతవరకు కరెక్ట్. కాబట్టి సీమాంతర ఉగ్రవాదం అవ్వచ్చు, లేకపోతే దేశ అంతర్భాగంగా ఏవైతే ఉన్నాయో ఇలాంటి శక్తులను అయితే మాత్రం కేంద్ర ప్రభుత్వం ఉపేక్షించదని చెప్పేసి కృష్ణారెడ్డి గారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఎలా స్పందిస్తారు శేషు గారు? ఇప్పుడు ఒక్కటండి, వ్యక్తులను నిర్మూలించినంత మాత్రాన వ్యవస్థని నిర్మూలిస్తామని అనుకోవటం భ్రమ అవుతుంది. అది ఎప్పుడు కూడా ఈ ప్రపంచంలో లేకపోతే సమాజం ఏర్పడిన తర్వాత అది జరగలేదనేటటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఇవాళ ఒక్క విషయం అండి, దేశంలో ఉగ్రవాదులు చంపితే దేశమంతా కూడా ఒకే విధంగా స్పందిస్తుంది, ప్రపంచం అంతా కూడా సానుభూతి చూపడుతుంది. కానీ అదే మనం నక్సలైట్లను ఆపరేషన్ కగార్ పేరుతోటి నిర్మూలిస్తుంటే దేశమంతా ఒకే విధంగా ఎందుకు స్పందించట్లేదు అంటే అక్కడ ఏదో లోపం ఉంది, ప్రభుత్వము రాజ్యహింస చేస్తుంది అనేటటువంటి భావన కలుగుతుంది అనేటటువంటి విషయాన్ని గమనించాలి. ఇది రెండో పాయింట్. మూడో పాయింట్ ఏంటంటే, ఇటీవల మీకు మా వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి ఇద్దరు నక్సలైట్లు, ఒక మహిళా మావోయిస్టు ఇద్దరు కూడా ఎన్కౌంటర్ లో మరణించారు. వాళ్ళ ఊర్లలో వాళ్ళని దహనం చేయడానికి ఆ కుటుంబాల దగ్గర పైసలు లేవండి. ఇది చెప్పండి, ఇప్పుడు వాళ్ళు పెద్ద పెద్ద కేంద్ర కమిటీ సభ్యులు దాకా ఎదిగినటువంటి వాళ్ళు, మావోయిస్టులలో కీలకమైనటువంటి బాధ్యతలు చేపట్టినటువంటి ఒక ఇద్దరు మావోయిస్టులు చనిపోతే వాళ్ళ కుటుంబాల దగ్గర వాళ్ళని దహనం చేయడానికి డబ్బులు లేకపోతే ఆ ఊర్లో ఉన్నటువంటి వాళ్ళు చందాలు వేసుకొని దానం చేశారంటే వాళ్ళు ఎవరి కోసం పాటుపడ్డారండి? ఏ సమాజం కోసం పాటుపడ్డారండి? ఇప్పుడున్నటువంటి రాజకీయ వ్యవస్థ, ప్రభుత్వాలు ఈ దేశాన్ని సంపన్న దేశంగా మార్చాలనుకుంటే నక్సలిజం అనేటటువంటి ఒక వ్యవస్థ, మావోయిజం అనేటటువంటి ఒక వ్యవస్థ సమానత్వ వ్యవస్థ కావాలని కోరుకుంటుంది. తప్పే ఉంది అంటే మీ సంపన్న వ్యవస్థ కంటే కూడా సమానత్వ వ్యవస్థ విస్తృతమైనటువంటి అర్థము, భావన కలిగినటువంటిదే కదా. కాబట్టి అట్లా కోరుకునేటటువంటి వాళ్ళని మనం ఎక్స్ట్రీమిస్టులుగా ముద్ర వేసి వాళ్ళని సంహారం చేస్తాము, ప్రభుత్వ నియమాలకు లేకపోతే ప్రభుత్వ వ్యవహారాలకు అడ్డం వస్తుంది కాబట్టి తీసివేస్తాము అనేటటువంటిది కాదు కదా. అది ఒకటైతే, రెండోది ఏంటంటే ఇవాళ ఛత్తీస్గఢ్ గురించి అన్న మాట్లాడుతున్నారు, నేను కూడా ఒప్పుకుంటాను. ఛత్తీస్గఢ్ లో గత 25 ఏళ్లుగా ఆ రాష్ట్రం ఎవరి పాలనలో ఉంది? ఒకవేళ అక్కడ నక్సలైట్లు ఉన్నారంటే ఎవరు వైఫల్యంగా చూడాలా? ఇది ఒక పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే, ఇవాళ ఛత్తీస్గఢ్ అడవుల్లో ఉన్నటువంటి అత్యంత విలువైనటువంటి ఖనిజ సంపదని ఇటీవలనే కదా అదాని బొగ్గు గనులు తోడేసుకోవటానికి మనం అనుమతించింది. కాబట్టి ఇవాళ నక్సల్స్ అనేటటువంటి వ్యవస్థని కనుక నిర్మూలిస్తే ఇవాళ అడవుల్లో ఉన్నటువంటి అటవీ సంపదను ఎగరేసుకపోవచ్చు కదా కార్పొరేట్ శక్తులంతా కూడా. కార్పొరేట్ శక్తులు ఇచ్చే ఉద్యోగాలన్నీ, దోసుకపోతున్నటువంటి సంపద ఎంత ఇవాళ. అందుకే కదా దేశంలో నెంబర్ 1 కుబేర్లలో, ప్రపంచంలో నెంబర్ 1 కుబేర్ల స్థానంలో ఈ దేశంలో ఉన్న కుబేర్లు ఆ స్థానాలను ఆక్రమిస్తున్నారు అని అంటే, ఇంత ఎదచ్చేదగా సహజ వనరులను చెరబడుతున్నారు, దోపిడీ చేస్తున్నారు, వాటికి నక్సల్స్ వ్యవస్థ అడ్డంగా ఉన్నదనే కదా ఇవాళ మనం ఒక టార్గెట్ పెట్టుకొని 2026 నాటికి ఈ దేశంలో నక్సల్స్ లేనటువంటి సమాజాన్ని చూడాలంటే, ఓకే నక్సల్ లేనటువంటి సమాజాన్ని చూస్తారు, మరి సమానత్వ సమాజాన్ని ఎప్పుడు చూస్తామండి? అసమానత లేని సమాజాన్ని మీరు ఎప్పుడు తీసుకొస్తారండి? మరి నిరుద్యోగం లేని సమాజాన్ని మీరు ఎప్పుడు తీసుకొస్తారండి? పేదరికం లేని సమాజాన్ని మీరు ఎప్పుడు తీసుకొస్తారండి? మరి ఆ ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా బట్ ఈ ఒక లక్ష్యం పెట్టుకొని మేము ఒక నరమేధం లెక్క సృష్టించుకుంటూ పోతామని అంటే ఖచ్చితంగా మాట్లాడేవాళ్ళు మాట్లాడుతూనే ఉంటారనేటటువంటి విషయాన్ని గమనించాలి. ఇదేమీ నియంతృత్వ సమాజం కాదు. ఇదేమీ వేరే కబంధ హస్తాల్లో పెట్టుకునేటటువంటి సమాజం కాదు. ఇది ఒక ప్రజాస్వామిక వ్యవస్థ. ఖచ్చితంగా ప్రజాస్వామిక వాదులు, సమాజాన్ని ప్రేమించేటటువంటి వాళ్ళు, మానవత్వాన్ని ప్రేమించేటటువంటి వాళ్ళు, మానవులలో మానవత్వం ఉండాలని కోరుకునేటటువంటి వాళ్ళందరూ కూడా ప్రశ్నిస్తారు. కాబట్టి ఇవాళ ఒక ప్రతిపాదన ఒక వ్యవస్థ నుండి వచ్చినప్పుడు ఆ ప్రతిపాదన సాధ్యాసాధ్యాలపైన కనీస స్పందన చేసేటటువంటి ఆలోచన కూడా కేంద్ర ప్రభుత్వం దగ్గర లేకపోవటం సమంజసమైనటువంటి అంశం కాదు. బట్ కేంద్ర ప్రభుత్వం శాంతి భద్రతలు నెలకొల్పాల్సినటువంటి బాధ్యత వాళ్ళ పైన ఉన్నప్పటికీ కూడా బట్ అది ఏ మార్గాన్ని మీరు అనుసరిస్తున్నారు? ఒకవేళ ఈ దేశంలో ఉన్నటువంటి అంతర్గతమైనటువంటి అలజడులను లేకపోతే అంతర్గత అశాంతిను మీరు నిర్మూలించాలని అనుకుంటున్నప్పుడు దానికి మీరు ఎంచుకున్నటువంటి మార్గాలు ఏంటి అనేది. ఇవాళ చాలా మంది నక్సలైట్లు ఒకళ్ళ కర్రగుట్టలో స్థావరాలు పొందినటువంటి వాళ్ళు లొంగిపోయే అవకాశం ఉన్నా మీరు లొంగ తీసుకోవట్లేదు కదా, లొంగిపోయే అవకాశం ఉన్నా మీరు అవకాశం ఇవ్వట్లేదు కదా, కాల్చిపడేస్తున్నారు. కాబట్టి ఇది ఎంతవరకు సమంజసం, ఇది ఎంతవరకు భారత రాజ్యాంగ
పరిధిలోకి లోబడి ఉంటుంది, ఇది ఎంతవరకు సమాజ న్యాయ సూత్రాలకు లోబడి ఉంటుంది, ఇది ఎంతవరకు నైతికత, ఇది ఎంతవరకు న్యాయ సూత్రాలకు లోబడి ఉంటుంది అనేటటువంటి ప్రశ్నలు మన ముందుకు వస్తున్నప్పుడు ఖచ్చితంగా రాజ్యహింసకి వ్యతిరేకంగా సామాజికవాదులందరూ కూడా బుద్ధిజీవులందరూ కూడా మాట్లాడతారనేటటువంటి విషయాన్ని ఇక్కడ మనం గమనించాలి. కాబట్టి కేంద్ర ప్రభుత్వానికి మనం చేస్తున్నటువంటి పౌర సమాజం చేస్తున్నటువంటి విజ్ఞప్తి కూడా ఏంటి అంటే, నక్సల్స్ యొక్క ప్రతిపాదనల పట్ల మీ వైఖరి ఏంటి, నక్సల్స్ తోటి చర్చించడానికి మీరు సిద్ధంగా ఉన్నారా, ఒకవేళ లేకపోతే ఎందుకు లేరు అనేటటువంటి విషయాన్ని మీరు ఈ దేశ ప్రజలకు స్పష్టం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ దేశంలో శాంతి నెలకొల్పాల్సినటువంటి బాధ్యత ఎన్నుకున్నటువంటి ప్రభుత్వాలకు ఉంది, అధికారాన్ని అనుభవిస్తున్నటువంటి ప్రభుత్వాలకు ఉంది. అదేవిధంగా మనిషిని మనిషిగా గౌరవిస్తూ ప్రాణాన్ని నిలబెట్టాల్సినటువంటి బాధ్యత కూడా ఉంది. తీయటం కంటే నిలబెట్టడం గొప్ప అనేటటువంటి విషయం కూడా ప్రభుత్వాలు గుర్తించాలని మీ ద్వారా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. సంజయ్ రెడ్డి గారు, చివరి ప్రభుత్వం అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏ విధంగా ఈ నక్సల్స్ కర్రెగుట్టలో జరుగుతున్నటువంటి అంశాలని పౌర హక్కుల సంఘం నేతలు కూడా నిన్న సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు కాబట్టి ఏ విధంగా స్టాండ్ తీసుకున్నారు? శాంతియుతంగానే చేయాలన్న ఆలోచనతోనేనండి. ఇప్పుడు కేకే గారితో కూడా మాట్లాడారు రేవంత్ రెడ్డి గారు, ఇక్కడ ఢిల్లీ నుంచి కూడా పెద్దలు కూడా మాట్లాడుతున్నారు ఏదైనా శాంతియుతంగానే జరగాలి అని. ఇప్పుడు చాలామంది మన దాంట్లో ఇప్పుడు నక్సలెట్ల నుంచి మన రాజకీయాలకు వచ్చిన వాళ్ళు కూడా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వ్యాపారాలలో కూడా చేసుకుంటున్నారు. వాస్తవానికి చంపుకుంటూ పోతుంటే వచ్చేది ఏమి ఉండదు, ఆడ శాంతియుతంగా జరగాలనే ఉంటుంది తప్ప ఎంతసేపటికి వాళ్ళని చంపేయాలి, వాళ్ళని ఆపరేషన్ చేయాలి, అది చేయాలి, ఆపరేషన్ మొత్తం చేసి ఏదో చేయాలనే ఆలోచన అది ఎప్పటికి కూడా మంచిది కదా. అది వాస్తవానికి అది ఎప్పటికీ ఎవరికైనా కూడా మంచిది కదా. ఒక్కటేనండి, చరిత్రను సృష్టించండి కానీ చరిత్రని మార్చి రాస్తాము అంటే అది ఏ భారత రాజ్యాంగం ఒప్పుకోదు, ఏ ప్రజలు కూడా ఒప్పుకోరు. మేము అది చేసినాం, మీరు చేయలేదు, అది చేసిన దాన్ని అబద్ధం అని చెప్పడం కాదు. మీకు ఇప్పుడు పవర్ ఉంది, మీరు చేయండి, సృష్టించండి ఒక చరిత్రను, వాళ్ళతోని సంప్రదింపులు జరపండి. మీకు ఎవరు మీకు కాదని ఎవరు చెప్తున్నారు? మీకు ఎవరు సపోర్ట్ చేయట్లేదు? రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు ఇద్దరు కలిసి మనం శాంతియుతంగా ముందుకు పోవాలి. పార్టీలు ఏవైనా సరే, మనం అధికారంలో కేంద్రంలో మీరున్నారు, ఇక్కడ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఉంది, అందరం బాగుండాలని కోరుకోవడానికి ఇవాళ ప్రజాస్వామ్యం మనల్ని ఎన్నుకున్నప్పుడు మనం కొంచెం శాంతియుతంగా ముందుకోవాల్సిన బాధ్యత ఉంటుంది. అధికారం ఇచ్చి దుర్వినియోగం చేయనీక కాదు. అధికారం అనేది ప్రజల కోసం, వాళ్ళ మంచి కోసం బాగోవాలి. కొన్ని తెలిసిన వాళ్ళు ఉంటారు, కొంత తెలియని వాళ్ళు ఉంటారు. దానివల్ల ఇప్పుడు శశి గారు చెప్పిన వాస్తవంగా నక్సలెట్లు అనగానే వాళ్ళ దగ్గర మావోయిస్టులు డబ్బులు ఉంటాయని కాదు, వాస్తవంగా తిండి లేకుండా వారం రోజులు, 4 రోజులు, 5 రోజులు ఉండే వాళ్ళు ఉంటారు. వాళ్ళ కుటుంబాలు విచ్ఛిన్నంగా ఉంటాయి. నిజంగా కూడా అది మరి అలాంటి వాళ్ళ కోసం కూడా మనకు చూస్తే బాధ అనిపిస్తుంది. కానీ వాళ్ళు చేస్తున్న దాడులు ఇలా కదా దృక్పథంతో మనం ముందుకు పోవాలి. చర్చలకు పిలుచుకొని నిజంగా కూడా ఒక మనిషిని చంపడం అంత ఒక నిమిషం కాదు, కానీ ఒక మనిషిని బతికించడం అనేది చాలా కష్టము. అలాంటిది శాంతియుతంగా ముందుకోవడమే బాగుంటుందని చెప్పి 100% పెద్దన్న పాత్ర వహించాలి. రైట్. థ్యాంక్ యూ సంజయ్ రెడ్డి గారు, టీపీసీసీ అధికార ప్రతినిధి, అలాగే పైలా కృష్ణారెడ్డి గారు, బీజేపీ రాష్ట్ర నాయకులు, అలాగే తిరునారహరి శేషు గారు, రాజకీయ విశ్లేషణలో స్పందించి చర్చా కార్యక్రమంలో పాల్గొన్నందుకు అందరికీ ధన్యవాదాలు. ఏది ఏమైనా శాంతి చర్చలు అంటే నక్సల్స్ శాంతి చర్చలు ఏవైతే ఉన్నాయో ఈ పౌర హక్కుల సంఘ నేతలు కూడా రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి వచ్చారు. మరి రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్రానికి మరి లేఖ రాసే యోచనలో ఉంది. లేఖపై కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుంది అనేది మనం రానున్న రోజుల్లో చూద్దాం. ఇది ఇవాళ మిడ్ డే డిబేట్. రేపటి మిడ్ డే డిబేట్లో మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి స్వతంత్ర న్యూస్.